శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో అనేక మంది అనేక విధములైనటువంటి సమస్యల గురించి అడగటం జరుగుతున్నది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబిక సమస్యలు, ఆలోచన విధానాలలో అంటే మానసిక సమస్యలు, ఇలా వీటికి పరిష్కారాలను అడగటం జరుగుతున్నది. సమస్యలకు ఎప్పుడు పరిష్కారము అనేది వ్యక్తి ఆలోచన సరళిని బట్టి, వ్యక్తి ప్రవర్తన విధానాన్ని బట్టి, ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే రకమైనటువంటి పరిష్కారం ఉండదు. ఇది జాగ్రత్తగా మనల్ని మనం నడుపుకోవటమే జీవితం. సమస్యలు లేని జీవితం ఉండదు. అయితే సమస్య అంటే అసలేంటి? సమస్య అంటే ప్రాబ్లం అంటే ఏంటి? సమస్య నేను ఎదుర్కోలేకపోతున్నాను, నేను ఎదుర్కోలేనేమో, నా వల్ల కాదేమో అని ప్రతి విషయాన్ని మనం పెంచుకు చూసుకుంటున్నప్పుడు అది సమస్య అవుతుంది. అంటే ఒకదాన్ని బాగా భూతద్దంలో చూస్తున్నప్పుడు అది మనకు సమస్యగా అనిపిస్తుంది. కానీ జీవితంలోని ప్రతి సెకను, జీవితంలోని ప్రతి నిమిషం అనుభవించేటప్పుడు దాన్ని అలా అనుభవిస్తూ వెళ్ళాల్సిందే. అది ఎదుర్కొంటున్నామా, ఎదుర్కోవటం లేదా, ఏదైనా అది అనుభవానికి వచ్చిందంటే దాన్ని అలా అనుభవిస్తూ వెళ్ళాల్సిందే. అందులో సమస్యలు అనేవి మనం భావించుకునేటువంటి విషయాలు. మన ఇష్టాల సమస్యలు, మన అనారోగ్యాల సమస్యలు, మన ఆర్థిక బాధల సమస్యలు, మన మానసిక సమస్యలు, మనుషులు మన చుట్టూ ఉన్నోళ్ళు మనకు అనుకూలంగా లేకపోతే సమస్యలు, మన కుటుంబంలో అందరూ మనకు అనుకూలంగా లేకపోతే సమస్యలు, అన్నీ మనం అనుకున్నట్టు జరగబోతే సమస్యలు. అసలు మనిషికి సమస్య ఏంటి? ఏమీ లేదు, అన్నీ తనకు అనుకూలంగా ఉండాలి. అన్నీ ప్రపంచంలో అసలు మనకు అనుకూలంగా ఎందుకు ఉంటాయండి? వేసవకాలం మంచి ఎండలు వస్తున్నాయి, సమస్యే. కానీ ఎండల్ని ఏమి మనం ఎండల్ని ఏమి అనలేము మనం. ఎందుకని దాన్ని మనం ఏం చేయలేమని మనకు తెలుసు. అందుకని దానికి ప్రత్యామ్నాయాలు వెతుక్కున్నాం. ఫ్యాన్లు కొనుక్కున్నాం, గొడుగులు పెట్టుకున్నాం. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు డబ్బులుంటే ఏసీ కార్లు కొనుక్కున్నారు, ఏసీలు పెట్టుకున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు కనీసం ఏమీ లేకపోతే చెట్టు కింద నీడలో ఉండటం నేర్చుకున్నారు, లేదా ఎండలేనప్పుడు పనులు చేసుకోవడం నేర్చుకున్నారు. ఇక్కడ మనం ఎండ సమస్యగా మార్చుకోవాలా. సమస్యగా అనిపించిన వాతావరణాన్ని మనం ఏమీ చేయలేం కనుక పరిష్కారాలు తీసుకున్నాం. జీవితం ఇంతే, ఇలాగే ఉంటుంది. పరిష్కారాలు కనుగొంటూ వెళ్ళిపోవడమే జీవితం. అందులో ఒక్కొక్కసారి పరిష్కారాలు కొంచెం దృఢమైనవి, గట్టిగా కనుక్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి సామాన్యంగా వెళ్తూ ఉంటుంది. కానీ రాబోయే ప్రతి నిమిషం, జీవితంలో జీవించబోయే ప్రతి నిమిషం, జీవించే ప్రతి నిమిషం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఎదుర్కోవటం అది అంతే. ఎదుర్కోవటం అనేది వేరే విషయం. అయితే అలవాటు అయిపోయినటువంటి విషయాలను మనం సహజంగా తీసుకుంటాం. ఎప్పుడు ఏదన్నా వస్తుందేమో అని ఒక ఆదుర్దాతో జీవించడం అలవాటు చేసుకుంటాం. సమస్యను ఊహించుకుంటుంటాం. అందరికీ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఎంతో కొంత స్థాయిలో ఉంటుంది. ఇక్కడ మనిషి తనను తాను సరైన దిశలో నడిపించుకోవాలి. ముందు అసలు తనను తాను సరిగా నిర్మించుకోవాలి. మనకి మనం అసలు ఒక ధైర్యం చెప్పుకోవాలి. మనను మనం సరిగ్గా తయారు చేసుకోవాలి. మనను మనం సరిగ్గా నిర్మించుకోవాలి. మన మనసు, మన శారీరక అలవాట్లు, మన ఆలోచన విధానం అంతా మన చేతిలోనే ఉంది. మన నిర్మాణం ఏది. మన ఎవరో బలవంతంగా ఇలా తయారు చేయాల, భయపడేలా, బాధపడేలా, దుఃఖపడేలా, కష్టపడేలా, ఇబ్బంది పడేలా, అన్నిటికీ కంగారు పడేలా, ఆదుర్దా పడేలా ఎవరో మన చేయలే, మనమే చేసుకుంటున్నాం. మీరు గమనించి చూడండి. దానికి కారణాలు అనేకం చెబుతున్నాం. నా భార్య నా మాట వినలేదు కాబట్టి నేను ఎలా అయిపోయాను, నా భర్త అలా ఉన్నాడు కాబట్టి నేను ఎలా అయిపోయాను, నా పిల్లలు ఎలా ఉన్నారు కాబట్టి నేను ఎలా అయిపోతున్నాను, నాకు డబ్బు సరిపోవట్లేదు కాబట్టి నేను ఎలా అయిపోతున్నాను. నేరారోపణలన్నీ ప్రపంచం మీద, అంటే మన మీద కాక ఇతరుల మీద వేయటం మొదలుపెట్టాం. ప్రపంచంలో ఎవరికి ఏది నిండు నూరేళ్లు వాళ్ళు బతికినంత కాలం మొత్తం అంత అనుకూలత ఉండదో, వ్యతిరేకత కూడా ఉండదు. అనుకూలతలు, వ్యతిరేకతలు మన భావాలు. ప్రపంచం దాని పనిలో, దాని పద్ధతిలో, దాని ప్రకారం సృష్టి వెళ్ళిపోతుంది. ముందు ఆ విషయాన్ని గమనించండి. నేను అనేదాన్ని భూతద్దంలో చూసుకొని
సృష్టి కంటే మనను మనమే పెద్దగా చేసేసుకొని భావించేసుకొని విశాలమైన అనంతమైన సృష్టి ఎరుకను మర్చిపోయి మొత్తంగా నిరంతరం నా ఎరుక, నా బాధలు, నా దుఃఖాలు, నా సుఖాలు, నా ఇబ్బందులు, నా ఆనందాలు, నా సంతోషాలు అన్నీ నాకు 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 ఎలా దొరుకుతాయి? మనుషులన్నీ సుఖ సంతోషాలన్నీ అలా దొరుకుతాయి, దుఃఖాలన్నీ అలా తప్పించుకోవచ్చు. ఇది తప్ప ఇంకో ఆలోచనే లేదు అసలు. అంటే మొత్తంగా నేనే కనపడుతున్నా, నాకు సృష్టి అంతా. ఎంత సృష్టి ఉందో దాన్ని నేను చూడలే. సహజత్వమైనటువంటి జ్ఞానం ఆధ్యాత్మికత అంతే, ఏం లేదు. మనను మనమే తయారు చేసుకుంటున్నాం. నీకు నువ్వు ధైర్యం చెప్పుకో, ఏముంది వేళకింత అన్నం తింటాం. ఆ అన్నం ఏంటి? ఇప్పుడు కోటేశ్వరుడు అయ్యి ఉండి పెద్ద ఏసీ డైనింగ్ హాల్ ఉండి అందులో పెద్ద పెద్ద కుర్చీలు, డైనింగ్ టేబుల్స్, పెద్ద పెద్ద కాస్ట్లీ వస్తువులు ఉండి అందులో తింటేనేనా? బంగారపు పళ్ళాలు, వెండి పళ్ళాలు ఉండి చుట్టూ 100 మంది నుంచొని వడ్డిస్తేనే భోంచేసినట్ట. నేల మీద కూర్చొని ఇంత మజ్జిగన్నం కలుపుకొని ఇంత పచ్చడి నంచుకొని తింటే అది అన్నం కాదా? ఎంతమంది అలా బతకట్లేదు? కడుపు నిండటం. ఇక ఇక్కడి నుంచి ఎక్కడి వరకైనా నీ ఆలోచన స్థాయిని నువ్వు తయారు చేసుకోవచ్చు. నువ్వు తయారు చేసుకున్న స్థాయిని బట్టి అది నీకు ప్రాబ్లం అవుతుంది, దుఃఖం అవుతుంది, బాధ అవుతుంది, అన్నీ అవుతాయి. సమస్యలు అనేవి మన మనోభావనలు. దానికి కారణం ఏంటి? మనోభావనలు అంటే నేను ఎదుర్కోలేను అన్నప్పుడు నేను ఏది ఎదుర్కోలేను. చాలా మంది బస్ కోసం నుంచుంటారు, వెయిట్ చేస్తుంటారు, లేదా ఆటో కోసం నుంచుంటారు. విపరీతమైన అసహనం, 5 నిమిషాలు 10 నిమిషాలు వీళ్ళ కోసం పరిగెత్తుకు ఆటో వచ్చేయాలనుకుంటారు. అసహనం నిరంతరం. నువ్వు వెళ్ళగానే వచ్చేస్తుందా? నువ్వు అనుకోగానే ఆ బస్సు, రైలు, విమానము అన్నీ వచ్చేస్తాయా? నీ ముందుకు వచ్చి నుంచుండిపోవాలి, అంత అసహనమా నీకు? అలాగే భార్యో భర్తో, ఇంట్లోనో పిల్లలో పెద్దోళ్ళు అసలు చిన్న మాట, ఏదైనా చిన్న పని ఓర్పు ఉండదు, ఏముండదు, అసహనం అసహనం అసహనం. నువ్వు లోపల అనుకున్నవన్నీ అందరికి ఎలా తెలుస్తాయి? ఎలా చేసేస్తారు? ఒకసారి ఆలోచించి చూడండి. ఇదంతా ఏంటి? మనకు మనం చేసుకుంటున్న అలవాటు. ఇప్పుడు ఈ అసహనాలు, ఈ చికాకులు, ఈ కోపాలు మనం ఇలా చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసుకుంటూ ఒక రోజుకి అవి జబ్బులే కూర్చుంటాయి. అలా లేకపోతే నేను ఉండలేనని ఫిక్స్ అయిపోయిన మనసు తయారైపోయింది. అసలు ఎక్కడ ఫిక్స్ అవ్వబాకండి. అసలు ఫిక్సేషనే లేదు. సత్యము నిత్యనూతనము. సత్యము నిత్యనూతనం అంటే ఆధ్యాత్మికమైన విషయం చెప్పట్లా నేను. ప్రతి సెకను కొత్తగానే బతుకుతాం. ఎందుకని? ప్రతి సెకను కొత్తగానే జీవిస్తున్నాం, కొత్తదేగా అనుభవిస్తున్నాం. మన జీవితంలోకి రాబోయే ప్రతి సెకను, రాబోయే ప్రతి నిమిషము, రాబోయే ప్రతి గంట కొత్తది కాదు, పాతది కాదు అది. అప్పుడు అది ఎలా వస్తే అలా చూద్దాం. అమ్మ బాబోయ్ ఏమైపోద్దో, ఏమి ఎదుర్కోవాల్సి వస్తుందో బాబోయ్, ఎలా ఉంటుందో బాబోయ్. నిరంతరం బాబోయ్ 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 భయమేనా? నిరంతరం ఆశలుంటే నిరంతరం భయం ఉంటుంది. నిరంతరం నేను కష్టపడకుండా అన్ని సాగిపోవాలనుకుంటే నిరంతరం భయం ఉంటుంది. ఉంటుందండి. నేను కష్టపడి నాకు ఉన్నదానితో హాయిగా ఉంటాను అనుకున్నోడికి అసలు ఎప్పుడు భయం అనేది ఉండదు. ఎందుకో తెలుసా? తన మీద తనకి నమ్మకం ఉంటుంది. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. పరాధీనత అంటే ఎవరి మీద మీరు నమ్మకాన్ని పెంచుకున్నా మీరు దుఃఖానికి లోనవుతారు. దుఃఖం అది ఏ స్థాయిలోనే ఉండొచ్చు. భారీ ఎత్తులో కుళ్ళు ఏడ్చే దుఃఖం అవ్వచ్చు, లేదా చిన్న స్థాయిలో విసుగు, కోపం, ఇది కూడా దుఃఖానికి సంబంధించిన స్థాయి తక్కువ. చికాకు, అలసట, ఇవన్నీ దుఃఖ బాధలు, దుఃఖానికి సంబంధించినవి. కోపం, ఇవన్నీ కూడా. ఎందుకని నేను అనుకున్నట్టు జరగకపోతే అలా ఉంటుంది. ఆ స్థాయి తారాస్థాయికి వెళ్ళిపోతే భరించలేనంత దుఃఖం అయిపోద్ది. అసలు నెగిటివిటీ ఎందుకు? ప్రపంచం ఇలాగే ఉంటుంది. మనుషులందరూ ప్రయత్నించుకుంటున్నారు. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షాన్ని తిడతామా మనం? వర్షం మనకు అక్కర్లేదు, కానీ వర్షం బోల్డ్ మందికి కావాలి. వర్షాన్ని తిడతామా? తిట్టంగా దానికి ప్రత్యామ్నాయాలు చేసుకుంటాం. వర్షాన్ని మనం చేయగలమా? భౌగోళిక పరిస్థితులను ఏమీ చేయలేనప్పుడు ఏం చేసాం? ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కున్నాం, గొడుగులు తయారు చేసుకున్నాం. అవసరం ఉంటేనే వర్షంలో పనిలోకి వెళ్తాం, అవసరం లేకపోతే వర్షంలో తడవకుండా ఉండే ఏర్పాట్లు చేసుకుంటాం, లేదా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాం. అలా వర్షమైనా, చలి అయినా, ఎండైనా భౌగోళిక పరిస్థితుల్ని సర్దుబాటు చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మిగిలినన్నీ కూడా అంతే కదా. మనుషుల మీద దండయాత్రలు ఎందుకు? ఎవరు ఎలా ఉంటే అలా ఉండే. నిన్ను నువ్వు తయారు చేసుకో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనను మనమే తయారు చేసుకుంటున్నాము. మనం పసిబిడ్డగా పుట్టినప్పుడు మనకి ఏ గుణము లేదు, మనకి ఏ స్వభావం లేదు. మన ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, కష్టపెట్టేవాళ్ళు లేరు, భయపెట్టేవాళ్ళు లేరు, బాధ పెట్టేవాళ్ళు లేరు, దుఃఖ పెట్టేవాళ్ళు లేరు, ఏది లేదు. ఎందుకంటే అవి మనకు తెలియదు. ఇంకా గుణాలు మనలో పుట్ల.
ఇప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు కరెంటు పోతే ఏడవరాళ్ళేమి తెలియదు వాళ్ళకి. కరెంట్ వచ్చేస్తే సంబరపడిపోరు, అది పట్టించుకోరు వాళ్ళు. ఎందుకని? అంత ఎరుక ఇంకా తమ స్వప్రయత్నంతో తమకేదో చేసుకోగలిగిన ఎరుక రాల వాళ్ళకి. అప్పుడు ఏమైంది? పరాధీనతే కదా. తల్లో తండ్రో ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరో చేయాలి, వాళ్ళు ఏం చేస్తే దాన్ని అలా స్వీకరించాలి. అక్కడి నుంచి మొదలైంది మన జీవితం. అలా అప్పుడు తల్లో తండ్రో ఇంట్లో ఉన్నోళ్ళు ఏదో చేస్తే తప్ప, వాళ్ళందరూ సహకరిస్తే తప్ప ఒక పసిబిడ్డ బ్రతకటమే కుదరదు. ఇలా ఎంతకాలం? సంవత్సరాలు గడుస్తుంది, అనేక సంవత్సరాలు గడుస్తుంది. తర్వాత ఏమైంది? తెలుస్తూ అన్ని పెంచుకుంటున్నాం, గుణాలు నేర్చుకుంటున్నాం. ఇది లేకపోతే నాకు ఉండలేనని, నాకు ఇలాంటి బట్టలే కావాలని, నేను ఇయే తింటానని, ఈ బిస్కెట్లు కావాలని, ఈ చాక్లెట్లు కావాలని మారం చేయటం నేర్చుకోవటం మొదలుపెట్టాం. దాన్ని ఏడ్చో అలిగో రకరకాలుగా సాధించుకోవటం మొదలుపెట్టాం. అక్కడి నుంచే చిన్న వయసు నుంచే దొంగతనాలు చేయటం, అబద్ధాలు చెప్పటం, దాన్ని సాధించుకోవడానికి మొదలుపెట్టాం. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నామే. ఎవరు ఎలా నేర్చుకున్నారో తెలియదు, కానీ మనుషులంతా ఇలాగే నేర్చుకుంటారు. ఆ నేర్చుకోవడంలో నువ్వు మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. రెండు నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు చెడు నేర్చుకుంటే అది నీలో అభద్రతను క్రియేట్ చేస్తుంది, చెడు గుణాలను తయారు చేస్తుంది. చెడు గుణాలు ఏంటి? మొత్తం అభద్రత, భయం, దుఃఖం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, పిరికితనం, ఇవన్నీ చెడు గుణాలే. మొత్తం భయం అంతా చెడు గుణాలు. భయానికి సంబంధించిన అన్ని చెడు గుణాల కింద వస్తాయి. ఎన్నైనా, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ భయమైనా కావచ్చు. మూఢనమ్మకాలు, అపనమ్మకాలు, ఎదురొస్తే ఏదైపోతుంది అనుకోవటాలు, వాళ్ళు ఎదురు రాకూడదు, వీళ్ళు ఎదురు రాకూడదు, పిల్లి ఎదురు రాకూడదు, కుక్క ఎదురు రాకూడదు అనేటువంటి ఈ శకునాలు, ఇవన్నీ భయాలే. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? చిన్నతనం నుంచి మనం కరెక్ట్గా లేము. మనకు అసలు తెలుసా? చిన్నప్పుడు భయం అనేది తెలుసు. అసలు భయాన్ని తయారు చేసుకున్నాం ఎదుగుతున్నప్పుడు. అలా ధైర్యాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. రెండో ఉన్నాయి అక్కడ, అవి అక్కడే ఉన్నాయి ప్రపంచంలో. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. మీరు ఎంత వయసు అయినా పర్వాలేదు, మీరు ఇప్పుడు 90 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళు అయినా పర్వాలేదు. ఎందుకంటే నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు అని నీకు తెలిస్తే పెద్ద విశేషమే ఉంది అందులో. ఇప్పుడు నీలో ఉన్నదంతా నీ తయారీనే. నీలో ఏ దేవుడు కూడా ఆ చెడును కూర్చలేదు, ఆ భయాన్ని కూర్చలేదు, ఆ కోపాన్ని కూర్చలేదు, ఆ ఇసుగును కూర్చలేదు. చెడు లక్షణాలు ఏవి ఏ దేవుడు వచ్చి నీలో కూర్చలేదు. మంచి లక్షణాలన్నీ తీసి బయట పారేయలేదు. సృష్టి మొత్తం నీకు అవకాశం ఇచ్చింది. జీవితం అంటే అంతే, జీవితం జీవించడమే అంతే. జీవించేటప్పుడు ఒకరోజు ప్రశాంతంగా వెళ్తుంది, ఒకరోజు కొన్ని ఎదుర్కోవాల్సినవి వస్తాయి. ఏముంది అందులో పెద్ద విశేషం ఏంటి? ఎదుర్కోవాల్సినవి వచ్చేసినాక ఎదుర్కొంటే ఇల్లు. ఏం చేయాలో అది కాలమే చెప్పేస్తుంది. ఎదుర్కోవాల్సింది వచ్చేసినాక ఎలా ఎదుర్కోవాలో కాలమే చెప్పేస్తుంది. అక్కడే కాలంలోనే ఉంది, ఆ ఎదుర్కోవాల్సిన విషయంలోనే అదంతా ఉంది. అక్కడ ఆ పని జరిగిపోద్ది. కానీ ఇమాజినేషన్ అంటే ఎదుర్కోవలసి వస్తుందేమో అనేటువంటి ఇమాజినేషన్, ఊహ. ఆ ఊహని నీకు ఎక్కువ భయం కలిగిస్తుంది. నువ్వు ఎదుర్కొనే స్థితి నీకు ఎక్కువ భయం కలిగించదు. మీరు చూసుకోండి కావాలంటే. ముందు నుంచి వచ్చిన ఊహ ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. ఆ ఊహలను ఎక్కువ ఊహించబాకండి అంటున్నా. ఎందుకు ఊహించుకుంటున్నావు? అలాంటి మనసు ఎందుకు తయారు చేసుకున్నావు? అసలు లేని దాన్ని ఎందుకు ఊహించుకుంటున్నావు? వస్తే ఎదుర్కొందాం. భవిష్యత్తులోకి ఎందుకు ఇప్పుడే ప్రయాణించుకుంటూ వెళ్ళిపోయి ఊహించుకుంటున్నాం? భయం ఎప్పుడు ఊహలోనే ఉంటుంది, చూసుకోండి. భయం ఎప్పుడు కూడా ఊహాత్మకంగా ఊహలో పరిగెత్తేస్తూ ఉంటుంది. వాస్తవంలో పనిచేసేటప్పుడు అంత భయం ఉండదు. దాన్ని ఎదుర్కొంటూ వెళ్ళిపోవచ్చు మనం. అసలు ఈ భయాలకు కారణం, ఈ అభద్రతలకు కారణం, ఈ మానసికమైన ఒత్తిళ్లు, డిప్రెషన్లు, అనేక భయం అనేది మానసిక సమస్య. వీటన్నింటికి కారణం ఏంటో తెలుసా? ఆశ, అత్యాశ, చెడు, నిరంతరం చెడులో బ్రతకడం, చెడు ఆలోచించటం, చెడు పనులు చేయటం, చెడ్డ సహవాసాలు చేయటం. చెడులోనే భయం ఉంటుంది, మంచిలో భయం ఎందుకు ఉంటుంది? అసలు తెలియనప్పుడు భయమే ఉండదుగా. నిరంతరం చెడు విషయాలు వినటం ఎందుకు? అందరికీ అలా ఎందుకు జరుగుతాయి? ఎక్కడో దొంగలు పడ్డారన్నారు అనుకోండి, ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడతారేమో అంటాడు. వార్త ఎప్పుడుదో 10 రోజుల క్రితం. అది ఇప్పుడు తెలిసింది, పలానోళ్ళు ఇంట్లో దొంగలు పడ్డారంటే దోసుకుపోయారంట. ఇప్పుడు రోడ్డు మీద కుక్కలా మరుగుతుంటే భయపడిపోతా ఉంటాడు. 10 రోజుల క్రితం జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు ఊహించుకుంటున్నావు? జాగ్రత్తలు తీసుకో, జాగ్రత్తగా ఉండు. తలుపులు పెట్టుకున్నావు, గెళ్ళేసుకో, జాగ్రత్తగా ఉండు.
నిన్నేం విచ్చలవిడిగా ఉండమంటలా, భయపడమంటే అన్ని తలుపులు తెరుచుకు పడుకోమంటలా. ఊహలు ఎక్కువ చేయబాక. మళ్ళీ చెబుతున్నా, మనిషి ఎప్పుడు తనను తాను తయారు చేసుకుంటున్నాడు, నిన్ను నువ్వే తయారు చేసుకుంటున్నావు. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ వయసులోనే ఉండు, ప్రమాదం ఏమి లేదు. ముందు ఈ విషయాన్ని గ్రహించు చాలు. ఇప్పుడు నా లోపలున్న మంచి కానీ, నా లోపలున్న చెడు కానీ, నా లోపలున్న భయం కానీ, నా లోపలున్న ఒత్తిడి కానీ, నా లోపలున్న ఆశలు కానీ, కోరికలు కానీ ఏవైనా సమస్త మంచి చెడులు నేను తయారు చేసుకున్నవే నా లోపల ఉన్నాయి. నేను కావాలని నా లోపల వేసుకున్నా, తెలుసుకుని వాటిని. నేను తెలుసుకుని నాకు తెలియదు అసలు. ఆ తెలియనివి నన్ను భయపెట్టాలేవు, ధైర్యాన్ని ఇవ్వలేవు. అంటే ఏంటి? నన్ను నేను నిర్మించుకుంటున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇల్లు కడతా ఉంటారు తాపీ మేస్త్రులు. ఆ ఇల్లు కట్టేటప్పుడు చూస్తే ముందు ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ దాన్ని చదును చేసేస్తారు. పిచ్చి మొక్కలన్నీ కొట్టేసి చదును చేసేసి చక్కగా దాన్ని కొలతలు వేసుకుంటారు. కొలతలు వేసుకొని ఇల్లు ప్లాన్ ప్రకారం ముందు అక్కడ గీసుకుంటారు. ఎలా కట్టాలి ఇల్లు అనేది ఒక ప్లాన్ చేసుకొని చక్కగా ముందు ఆ గీసుకున్న ప్రకారం గుంటలు తవ్వుతారు. ఇదేంటి ఇల్లు పైకి కట్టాలి కదా, కిందకు గుంటలు తవ్వుతున్నారు ఏంటి అనుకుంటాం మనం. కిందకు గుంటలు తవ్వుతారు అంటే ఏంటి? పైన ఇల్లు నిలబడటానికి అవసరమైనటువంటి గుంటలు కింద నుంచి తవ్వుకుంటూ వస్తారు, పునాది కింద నుంచి వేసుకుంటూ వస్తారు. ఆ పునాది ఎంత బలంగా ఉంటే ఆ పునాది నుంచి గోడలు కట్టుకుంటూ వస్తారు. ఆ పునాది ఎంత బలంగా ఉంటే పైన ఇల్లు అంత బలంగా ఉంటుంది. అలాగే నిన్ను తయారు చేసుకునేటువంటి నీ స్వభావము, నీ గుణము మొత్తం పునాది నువ్వే లోపలేసుకుంటున్నావు. దాన్ని బట్టి నీ జీవితం అనేటువంటిది, అది ఇల్లు ఎలా ఉండాలనేది దాని మీద ఆధారపడి ఉంది. ఇవి ఎవరో ఆకాశం నుంచి ఊడిపడి వచ్చి మన నెత్తి మీద చేతులు పెట్టేసి మనకేదో అన్ని మాయలు మహిమలు చేసేసి మన మార్చేస్తారని ఊహించుకోబాకండి. అసలు జరగవు, భ్రమలవి. ఏమో మరి ఎందుకు ఇన్ని రకాలు తయారైపోయినాయో, ఆధ్యాత్మిక పేరు మీద, భక్తి పేరు మీద మహిమలని మాయలని ఇన్ని రకాలు ఎందుకు వచ్చినాయో నాకైతే తెలియదు. కానీ నేను వేటిని కించపరచటలా. అవన్నీ నీకు మానసిక ఆలంబనగా నీకు పనికిరావచ్చు, నీకు ధైర్యాన్ని ఇవ్వచ్చు. కానీ ఆలంబన అనేది పరాధీనత కాకూడదు. పరాధీనత ఏంటి? నేను ఈ గురువుని నమ్మేశాను, ఇప్పుడు ఆయన నన్ను రక్షించేస్తాడు. నేను ఈ దేవుణ్ణి నమ్మేశాను, ఆయన నన్ను రక్షించేస్తాడు. నాకు సంబంధించిన ఈ మతము, ఈ విధానం నేను ఇవన్నీ పాటించేస్తాను కాబట్టి నాకు ఆ రక్షణ వచ్చేసింది, వాళ్ళు నన్ను రక్షించేస్తారంటే పరాధీనత. అలా ఆధారపడితే పరాధీనత కాదు. అందుకు కాదు మతము, గురువు, దేవుళ్ళు ఇవన్నీ వచ్చింది. జ్ఞానము. మతం ఇలా జీవించు, తప్పులు చేయకు, ఇలా మంచిగా జీవించనేటువంటి జ్ఞానాన్ని చేస్తుంది ఒక దేవుణ్ణి ఆధారంగా తీసుకొని. మతంలో ఒక దేవుడు ఉంటాడు, ఎవరో ఒక దేవుడు ఉంటాడు. మార్గంలో ఎవరో ఒక దేవుడు ఉంటాడు. ఒక గురువు నడిచి వెళ్తున్నటువంటి విధానంలో ఒక గురువు, ఆ గురువిణిలో స్త్రీలో పురుషులో వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నా, మహాత్ములో మహనీయులో గురువులో ఈ పేర్లు ఏమైనా ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఒక గ్రంథాన్నో, ఏదో ఒక దేవుణ్ణో, ఏదో ఒక మతాన్నో పట్టుకొని మనిషికి జ్ఞానాన్ని చెబుతా ఉంటారు, మంచిని చెబుతా ఉంటారు. అది మర్చిపోకూడదు. మా మీద ఆధారపడిపోండి, మమ్మల్ని నమ్మేయండి, మా మీద మీరు ఉంటే మేము మిమ్మల్ని రక్షించేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు సేవలు చేయండి అని నిన్ను ఆధారపడేలా చేసుకునేవన్నీ నిన్ను ఎక్కువ భయానికి గురి చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ దేవుడు అన్నాడో లేడో, ఆ గురువుకి తెలిసిందో లేదో, ఇప్పుడు ఆయనకు అర్థమైందో లేదో, నేను చెప్పింది ఇంకా 4 సార్లు చెబుదామా, ఇంకా 10 సార్లు చెబుదామా. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ని ఇసిగిచ్చేస్తుంటారు, చెప్పిందే చెబుతుంటారు, ఆదుర్దాగా కంగారుగా చెబుతుంటారు. డాక్టర్ పాపం అయోమయానికి వీళ్ళు ఎక్కువ చెప్పేటప్పటికి ఎక్కువ మందులు రాసేస్తుంటాడు ఆయన. అలాగే ఉంటుంది దేవుడితో కూడా. కాదు అక్కడ డాక్టర్ కాబట్టి, మనిషి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అర్థమవుద్ది. వీళ్ళు పాపం పేషెంట్ ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారని. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తారు, కానీ డాక్టర్కి అర్థమవుద్ది. ఒక గురువు దగ్గర అలాగే ఉంటారు, ఓ దేవుడి దగ్గర అలాగే ఉంటారు. నీకు అక్కడి నుంచి రివర్స్ రావు, మౌనంగా ఉంటారు వాళ్ళు. గురువులు శరీరాలు ధరించున్న మౌనంగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ గురువైనా, మతమైనా, గ్రంథమైనా, దేవుడైనా, విధానమైనా నీకు తద్వారా ఇవ్వబడుతుంది ఏంటి? ఆధ్యాత్మికమైన భక్తి అయినా ఏ పేరైనా పెట్టుకుని నీకు ఇవ్వబడుతున్నది జ్ఞానం. అంటే నీ మీద నువ్వు నిలబడు అని. ఇలా నిలబడు, ఇదిగో మంచిగా నిలబడు, ఇలా ధర్మంగా నిలబడు, దానికి అవసరంగా ఇదిగో ఇలా బ్రతకమని మేము చెబుతున్నాం. ఏర్పరిచిన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు అన్నీ నువ్వు మంచిగా ఉండడానికి. అంతే.
అంతే తప్ప నువ్వేం చేసేసినా నువ్వు ఎలా బతికేసినా, నువ్వు అబద్ధాలు ఆడేసినా, మోసాలు చేసేసినా, నువ్వు మేము చెప్పిన బట్టలు వేసుకో, మేము చెప్పిన డ్రెస్సులు వేసుకో, మేము చెప్పినట్టు ఉండు, మేము చెప్పిన విధానాలుగా శరీరాన్ని అలంకరించుకో, ఆ వేషధారణలు వేసుకో, మేము అడిగిన డబ్బులు ఇవ్వు, మేము చెప్పిన పనులు చెయ్యి, నువ్వు ఎలా బతికినా మేము కాపాడేస్తామనే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ఒకవేళ అలా ఎవరన్నా ఉంటే వాళ్ళు పచ్చిగా నిన్ను మోసం చేస్తున్నారనే విషయం నీకు కూడా తెలిసి ఉండాలి. అసలు అలా ఎవరు చెప్పరు. ఈవెన్ దొంగ గురువులు కూడా అలా చెప్పరు. ఎందుకంటే దొంగ గురువు కూడా మైకిస్తే మంచిగా చెప్పాలి, నువ్వు మంచిగా ఉండమని చెప్పాలి. అసలు ఒక గురువో, ఒక మతమో, ఒక గ్రంథమో నీకు మంచిగా ఉండని జ్ఞానబోధ చేయనప్పుడు అది భక్తిలోకి, ఆధ్యాత్మికతలోకి నిలబడలేదు, అది రాలేదు అసలు ఇక్కడికి. ఆ విషయాలను తెలుసుకున్నప్పుడు మనం చక్కగా ఉంటాం. ఎందుకంటే మంచిగా ఉండటం అనే ప్రక్రియ ఎప్పుడైతే జరిగిందో నీకు చెడు తెలియకుండా పోద్ది, చెడు నువ్వు వదిలేయాల్సి వస్తుంది. నీ అంతరంగంలో చెడును వదిలేస్తే నీకు భయం ఎందుకు ఉంటుంది, బాధ ఎందుకు ఉంటుంది, దుఃఖం ఎందుకు ఉంటుంది, కోపం ఎందుకు ఉంటుంది, అసహనం ఎందుకు ఉంటుంది, చికాకు ఎందుకు ఉంటుంది? ప్రతి మనిషికి విసుగు, కోపం, చికాకు. ఇంట్లో భార్య అంటే పడదు, భర్త అంటే పడదు, ఏ రిలేషన్కి ఎవరంటే పడదు. ఏదో నోటికి తోచిని మాట్లాడేసుకుంటూ ఉంటారు అందరూ కూర్చొని. అందరి మనసులు పాడు చేసుకుంటుంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. ఎందుకో తెలుసా? ఓర్పు లేదు. ఓర్పు ఎందుకు లేదు? నిరంతరం నీకు అనుకూలత కావాలనుకుంటున్నావు అంతే. జీవితం జస్ట్ జీవించు. ఓ చెట్టు ఉంది, జీవిస్తుంది అంతే. దానికి ఎన్నో కాయలు కాస్తాయి, ఎన్నో ఆకులు వస్తాయి, రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఎవరో వచ్చి కొమ్మలు ఇరుసుకుపోతూ ఉంటారు. పండగ వచ్చిందని మామిడి కొమ్మలన్నీ ఇరుసుకెళ్ళి ఇంటికి కట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ కొత్త కొమ్మలు వేసుకుంటుంది, అది కాయలు కాస్తుంది. దాని కాయలు అది తింది అసలు. అంటే చెట్టులా ఉండు, నీ అన్ని ఇతరులకు ఇచ్చేమని నేను అంటలా. ఇతరులు కూడా నాలాంటి వాళ్లే కదా. పోన్లే ఏమైందని నువ్వు నార్మల్గా సహజంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ప్రతిదానికి ఎందుకు చికాకు వస్తుంది, కోపం వస్తుంది, ఇసుక వస్తుంది? ఆలోచించుకో నీకు నువ్వే. నిన్ను నువ్వు అలా తయారు చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు అంటే నీకు నువ్వే ప్రాధాన్యతనిచ్చుకుంటున్నావు. నీ పక్కన వాళ్ళకి ప్రాధాన్యతనివ్వటం లేదు. తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా పక్క వాళ్ళు మనిషే, నాలాంటి మనిషే అనుకున్నప్పుడు అసలు నీకు విసుగు, కోపము ఇవన్నీ రావు, ఆగిపోతాయి. ఒకవేళ వాళ్ళదే తప్పు అవ్వచ్చు, అయినా ఆగిపోతాయి. ఎందుకంటే మనిషి అన్నాక తప్పులు చేస్తారు, నేను కూడా బోల్డ్ తప్పులు చేస్తాను. అప్పుడు కనీసం మౌనంగా ఉంటాం. అంటే ఇది నేను చెప్పేది ఎందుకంటే ఎదుటవాడికి మనం చేసే హాని కాదు, విసుగు మనకే హాని చేస్తుంది. విసుగు వల్ల మన శరీరం అల్లకల్లోలం అయిపోద్ది, లోపల హృదయం అల్లకల్లోలం అయిపోద్ది, అశాంతి అయిపోద్ది. చికాకు వల్ల మన లోపల మనకు గజిబిజి అయిపోద్ది, నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అయిపోతాయి. ఈ విసుగులు, చికాకులు, కోపాలు అంతర్గతంలో అణుచుకొని లేదా వ్యక్తపరిచే అవన్నీ నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అయిపోయి ఒక టైంకి అవే బీపీలు, షుగర్లు, అనేక రకాల వ్యాధులు అయిపోతాయి. అంటే శరీరం ఇంకా వీటిని సర్దుకోలేని స్థితి అయిపోద్ది. అలాగే కొన్ని సంవత్సరాలు గడిపేటప్పటికి జీర్ణక్రియలు దెబ్బతింటాయి. జీర్ణ రసాలు సరిగా ఎక్కువ రావడం, తక్కువ రావడం అవుతుంది. సరిగ్గా తిన్నది అరగదు, కోపంతో తింటావు, అరుస్తా తింటావు, కరుస్తా తింటావు. అసలు భోజనాలు కాడ కొట్టుకుంటూ ఉంటారు, ఎంతమందిని చూశాను. ఎందుకంటే ఆ భోజనం కాడే భర్త దొరుకుతాడు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇంట్లో భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ అందరూ ఒక చోట దొరికేది భోజనాలు కాడ. ఎందుకంటే భోజనం చేస్తానంతసేపు లెగిసి వెళ్ళటానికి ఉండదు, అక్కడ కూర్చుంటారు ఆ టైం మొత్తం. ఇక మొదలు ఇప్పుడు భోజనం ఎంత ఆనందంగా తినాలి, ఎంత హాయిగా తినాలి, ఎంత చక్కగా తినాలి. ఎందుకని? శరీరానికి అసలు బలాన్ని ఇచ్చేది అదేగా. అసలు ఆ భోజనాన్ని ఎంతమంది ఆనందంగా తింటున్నారు మీకు మీరే చూసుకోండి ఒకసారి. చాలా చిన్న విషయాల నుంచి మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటున్నారు. అది నేను మీకు చెప్పదలిచాను. ఇదంతా ఆధ్యాత్మికమే. అసలు భౌతికం లేదు. భౌతికం అంటే ఏంటి? కనపడేది అని. ఆధ్యాత్మికం అంటే ఏంటి? కనపడేదానికి ఆధారంగా ఉన్న కనపడంది. కనపడంది లేకుండా కనపడేదే లేదు కదా. అసలు కనపడనటువంటి అనంత ఆత్మశక్తి కనపడేలా తనను తాను వ్యక్తీకరించుకుంది. రెండు ఒకటే, ఉన్నది ఒకటే ఆధ్యాత్మికం. అయితే ఆధ్యాత్మికం మనకు తెలియదు కాబట్టి భౌతికం అని పేరు పెట్టుకున్నాం, తెలిసేదాన్ని మాట్లాడుకుంటున్నాం. మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం. నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు. ప్రతిరోజు ఓర్పుగా తయారు చేసుకో, మంచిగా తయారు చేసుకో, కొంచెం ప్రశాంతంగా తయారు చేసుకో. అందరూ నాలాంటి మనుషులే, నిరంతరం నా పని తొందరగా అయిపోవాలి, నా అవసరాలు తొందరగా తీరిపోవాలి, నాకన్నీ తొందరగా అమిరిపోవాలి అనుకునే బదులు ఆ చుట్టూ తొందరగా అనుకున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనుషులే, ఆ మనుషుల నుంచే నాకు తొందరగా జరగాలి అన్నీ అంతేగా. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తే ఆ ముందున్న నలుగురిని తోసేసుకొని వెళ్ళిపోతారు. నాకు తొందరగా అయిపోవాలని వెళ్ళిపోతుంటాడు వెనక నుంచి. ఆ ముందున్న నలుగురు నీళ్ళంటి మనుషులు కదా.
రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తూ ఉంటావు, నీ ముందు బోళ్ళు బళ్ళు వెళ్తుంటే బోళ్ళు వాహనాలు వెళ్తూ ఉంటాయి, రై 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 అన్ని దాటేసుకొని వెళ్ళిపోతానంటా ఉంటావు. వాళ్ళు వెళ్ళొద్దా? వాళ్ళు నీలాంటి వాళ్ళు కాదా? ఎప్పుడైతే అందరూ నాలాంటి మనుషులే, అందరూ చక్కగా హాయిగా బతకాలి అని ఒక సుగుణం నీకు అలవాటు అవ్వాలి. అలవాటు అయ్యిందో అసలు ఘర్షణే ఉండదు. ఘర్షణ ఉండదు ఎక్కడ, ఎదుటోళ్ళకి కాదు, నీ మనసులో ఘర్షణ ఉండదు. ఆ సుగుణం నీ మనసును శాంతపరుస్తుంది. అది చెప్పేది. ప్రపంచంలో మన మహాత్ములని పిలిచేవాళ్ళు, గురువులని పిలిచేవాళ్ళు, దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు, మతాలకు ఆధారంగా ఉన్నటువంటి దైవత్వ సంబంధమైనటువంటి దైవీ పురుషులు, దైవీ సంబంధ స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నారు ఆరాధించబడుతున్న వాళ్ళు, మీరు గమనించండి, వాళ్ళు శాంతంగా ఉన్నారు. వాళ్ళు ఆ సుగుణాన్ని అలవాటు చేసుకున్నారు. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శరీరం ఉంది, చుట్టూ మనుషులే ఉన్నారు, కానీ వాళ్ళు తమ ప్రాధాన్యతగా బతకల. అలానే వాళ్ళు అన్నం మానేలా, తింటం మానేలా, పడుకోవటం మానేలా, వాళ్ళ అవసరాలు ఏమి మానేలా. అందరూ నా అలాంటి మనుషులే కదా. 2 నిమిషాలు లేటుగా నాకు జరిగితే ఏం పోయింది, ముందాళ్ళని తినే తర్వాత నేను తింటాను అనుకున్నారు. ముందాళ్ళని కట్టుకొని తర్వాత నేను కట్టుకుంటాను అనుకున్నారు. ముందాళ్ళని పొందని తర్వాత నేను పొందుతాను అనుకున్నారు. అలా శాంత చిత్తాన్ని పొందారు. శాంత అంటే అది. అప్పుడు ఏమైంది? చిత్తం శాంతించింది. చాలా చిన్న విషయం. ఒక కిరాణా కొట్టుకెళ్ళు సరుకులు కొనడానికి, లేదా కూరగాయలు కొట్టుకెళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి, లేదా బట్టలు కొట్టుకెళ్ళు బట్టలు కొనుక్కోవడానికి, దినచర్యలో రోజు మనుషులతో ఏదో ఒకటి చేస్తావుగా, వెళ్తావుగా నీకు కావలసిన వాటికి. అది అయిపోవాలని ముందోళ్ళని తోసేసి నాకు తొందరగా అయిపోవాలని చికాకు పడిపోతూ, ఇసుగు పడిపోతూ, అన్ని చోట్ల బస్ టికెట్ లైన్లో అలాగే ఉంటారు, బస్సు ఎక్కేటప్పుడు అలాగే ఉంటారు, రైలు ఎక్కేటప్పుడు అలాగే ఉంటారు, అన్ని చోట్ల. విమానం కాడ కూర్చొని విమానం ఇంకా రాలేదని విమానం మీద ఇసుగు పడిపోతుంటారు. ఏదో ఒకటి, నువ్వు లేటుగా వెళ్తే మాత్రం అది లేటుగా రావాలని కోరుకుంటాడు. అలాంటి మనసుని ఎందుకు తయారు చేసుకుంటున్నావు? అది నేననేది. నీ మనసు నీ చేతిలోనే ఉంది. ప్రతి వ్యక్తి తనను తాను తయారు చేసుకుంటున్నాడు. ఏ భగవంతుడు నిన్ను తయారు చేయటం లేదు. అసలు ఏ మనుషులు కూడా నిన్ను తయారు చేయటం లేదు. నిన్ను నువ్వే తయారు చేసుకుంటున్నావు. ఎందుకంత విసుగు, ఎందుకంత కోపం, ఎందుకంత చికాకు? నీకు నువ్వు చెప్పుకో, నీతో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు చూసుకో, నీలో చెడులన్నీ గమనించుకో. వెళ్ళిపోయి ఆ సైకాలజిస్టులు, సైక్రాటిస్టులు, ఈ డాక్టర్లు, మానసిక శారీరక డాక్టర్ల చుట్టూ తిరిగే బదులు ఇంట్లో వాళ్ళందరితో, కనపడిన వాళ్ళందరితో గొడవలు, ఘర్షణలు, ఈ నిరంతరం అశాంతి, చికాకు, కోపాలు, క్రోధాలు, రోగాలు, జబ్బులతో బతికే బదులు చాలా సింపుల్. నిన్ను నువ్వు గమనించుకొని, అరే నాకింత విసుగుంది, నాకింత కోపం ఉంది, నాకింత చికాకు ఉంది, నాకింత అసహనం ఉంది. ఎదుటి వాళ్ళతో తప్పు కావచ్చు, అది కూడా చెబుతున్నా. భార్య తప్పు కావచ్చు, పిల్లలు తప్పు కావచ్చు, ఎవరిదైనా తప్పు కావచ్చు, భర్త తప్పు కావచ్చు, ఎవరిదైనా. మనం పనిచేసే చోట యజమానిది తప్పు కావచ్చు, వర్కర్దే తప్పు కావచ్చు, కానీ మనుషులే కదా అందరూ. తప్పులు చేస్తారు కదా మనుషులు అన్నాక. సంపూర్ణ పూర్ణ పురుషుడు ఎవరుంటారు ఇక్కడ? అందరూ ఏదో ఒక పొరపాటు జరుగుద్ది కదా ఇంత ప్రపంచంలో. దానిని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఘర్షణలు ఆగుతాయి. ఎక్కడ ఆగుతాయి? బయట ఘర్షణలు కాదు నేను చెప్పేది, ఎవరికో మేలు జరుగుద్దని అస్సలు కాదు నేను చెప్పేది. నీ హృదయం శాంతిని పొందుతుంది. జస్ట్ నాలాంటి మనుషులే, చిన్న పొరపాటు చేశాడు, ఏమైనా జాగ్రత్తగా చేయవయ్యా అని చెప్పు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఏదో పొరపాట్లు జరిగినాయి, లేదా ఏదో షాప్కి వెళ్ళావు, అవనే వాళ్ళందరూ అయినాక తీసుకో. వాళ్ళు వెళ్ళాలిగా. నీకెంత తొందరో, నువ్వెంత పరిగెత్తాలో వాళ్ళకి అంత తొందర కదా జీవితం. వాళ్ళు బతుకట్లేదా? నీ వరుసలో నువ్వు తీసుకో. కాదు, నిన్ను తోసేసుకొని ఇంకో ఆయన వెళ్ళాడు, అక్కడ మళ్ళీ ధర్మ నినాదాలు, ధర్మ పోరాటాలు ఎందుకు? 2 సరుకులు కాడ ఏమైంది అని తీసుకొని ఎవరది ముందు. శాంతం అంటే అది. ధర్మ పోరాటం అంటాం, మళ్ళీ ధర్మ పోరాటం ఎందుకే బాబు? కూరగాయల కాడ, కిరాణా సరుకుల కాడ, ఇంట్లోనూ ధర్మాధర్మాల. మనిషిని క్షమించడం చాలా గొప్పతనం అని చెప్పారు. క్షమించడం ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు నేను క్షమించాను కాదు, అది అహంకారం. ఏదో వాళ్ళ అవసరాలకు పాపం వాళ్ళు కొంచెం మనకంటే ముందు వెళ్దామని ట్రై చేశారు. అందులో పెద్ద విశేషమే ఉంది? అంత పెద్ద పొడి చేసినంత విశేషమే లేదు అందులో క్షమించటం ఏముంది? హాయిగా చక్కగా సరేలే అనుకో, మేలకుండా ఊరుకో. వెళ్ళని తీసుకొని నీకంటే ముందు వెళ్తే వాళ్ళు వాళ్ళకే ఉండని పంపించి 1 నిమిషం లేట్ అవుద్ది, వెళ్ళి ఏం కొంపలు మునిగిపోయింది ఇప్పుడు. అలా జాగ్రత్తగా నీ చుట్టూ ఉన్న సొసైటీలో నువ్వు ఎప్పుడైతే అందరినీ నాలాంటి మనుషులే, నాకున్న తొందర వాళ్ళకే ఉంటుంది, నాకున్నటువంటి అవసరాలన్నీ వాళ్ళకే ఉంటాయి, నేనేమేం కోరుకుంటున్నానో అవన్నీ వాళ్ళందరూ కోరుకుంటారు, అలా నా ఇంట్లో అయినా నా బయట అయినా
అనేటువంటి దాన్ని నువ్వు మనసులో ఎందుకు నిలుపుకోలేకపోతున్నావు? ఇదే ఆధ్యాత్మిక సాధన. నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాం తర్వాత విషయం. అందరూ నాలాంటి వాళ్ళే అనే దాన్ని నిలుపుకో, నీ లోపల నిలుపుకో. ఇప్పుడు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మన పిల్లల్ని పెంచిన వాళ్ళు ఉంటే అర్థమవుతుంది ఎవరికైనా సరే. మన అలాగే పెంచారు తల్లిదండ్రులు. పసిబిడ్డలుగా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు మలమూత్ర విసర్జనలు చేసుకుంటే మనమే వెళ్ళి శుభ్రం చేసాం మలమూత్ర విసర్జనలు. ఇంకా అంతకంటే దారుణమైన విషయం ఏమన్నా ఉంటుందా? ఓర్పు భరించటం. కానీ ఎందుకు చేసాం అప్పుడు? వాళ్ళకి తెలియదు అని, అయ్యో పాపం వాళ్ళు చేసుకోలేరు అని. ఇప్పుడు పెద్దయినా ఘర్షణలు ఎందుకు పడుతుందని తెలుసా? నాకు కావాలి, వాళ్ళు తెలిసి అలా చేస్తున్నారు, అంత పెద్దోళ్ళు అయిపోయారు కదా వీళ్ళు. ఘర్షణ అనేది ఎప్పుడొచ్చినా వాళ్ళకి తెలుసు నాతో కావాలని అలా ఉంటున్నారు. ఆ మాత్రం బుద్ధి లేదా, ఆ మాత్రం బుర్ర లేదా, ఆ మాత్రం తలకాయ లేదా అంటూ ఉంటాం. నేను కూడా అంటా. అందుకే అసలు నేను చెప్పేయని నా గుణాలే. లేకపోతే నాకే అన్నీ తెలిస్తే నేను మా ఇంట్లో అందరితో అలా ఉంటా, బయట అలా ఉంటా, గతం అంతా అలాగే ఉండేవాడిని. ఇప్పుడు నేను అనుకుంటున్నాను నన్ను నేనే కదా తయారు చేసుకుంది. నన్ను ఎవరు తయారు చేసి చచ్చారు? నేనే తయారు చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. ఎలాగూ నాకున్న భయాలు, నాకున్న బాధలు, నాకున్న కోపాలు, నాకున్న తాపాలు, నాకున్న మంచులు, నాకున్న చెడులు అన్నీ నేను చేసుకున్నవే కదా అని నాకు తెలుస్తుంది కదా. దాన్నే మీతో పంచుకుంటున్నాను. అదే ఆధ్యాత్మికం చెబుతుంది. ఆధ్యాత్మికం అంటే ఇంతే, నిన్ను చూసుకోవటమే. అది ఎవరికి కనపడుతుంది? నీకు తప్ప ఎవరికి కనపడదు. నీలో నీకు తప్ప ఎవరికి కనపడనటువంటి అంశం ఏదుందో, ఆ పార్శ్వం ఏదుందో అదే ఆధ్యాత్మికం. నీలో అందరికీ కనపడేది ఏముందో అది భౌతికం. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. కనపడేది నువ్వే, నీలో కనపడంది నువ్వే. నీలో అందరికీ కనపడేది నువ్వు కాదా? నీలో అందరికీ నీ శరీరం కనపడుతుంది, నీ కోపం కనపడుతుంది, నీ ప్రేమ కనపడుతుంది, నువ్వు వ్యక్తీకరించినవన్నీ కనపడుతున్నాయి, అది నువ్వు కదా. అలాగే నీలో కనపడని అంశాలు, నీ భావాలు, నీ భయాలు, నీ అభద్రతలు, నీ కోపతాపాలు, నీ అంతరంగ భావాలు, నీ లోపల ఉన్నాయన్నీ కనపట్టలేదు. ఆధ్యాత్మికం అదంతా. నీలో ఉన్న ప్రాణశక్తి మొత్తం నీ సమస్తం అది నువ్వు కాదా? రెండు నువ్వేగా. ఆ కనపడందే కనపడేదానికే వ్యక్తీకరించబడింది, అది ఒకటేగా. అందుకని ఆధ్యాత్మిక వేరు, భౌతికం వేరు కాదు. అసలు అందరూ నాలాంటి మనుషులే అని నువ్వు సంపూర్ణంగా 100% మనస్ఫూర్తిగా నిండుగా సంపూర్ణ మనసుతో ఒప్పుకోగలిగిన రోజున ఘర్షణలు ఆగిపోతాయి. ఎక్కడా బయట కాదు, నీ లోపల. ఎందుకని? సంపూర్ణంగా తెలిసిన మానవుడు ఎవడో ఉండడు ఇక్కడ. ఒకటి నెంబర్ 1. అందరు మనుషులు వాళ్ళ కోసమే బతుకుతూ ఉంటారు. నేను నా కోసమే ఎలా బతుకుతున్నాను, అందరూ వాళ్ళ కోసమే బతుకుతారు. నా భార్య అయినా, నా భర్త అయినా, నా పిల్లలైనా, నా తల్లిదండ్రులైనా. ఫస్ట్ పాయింట్ ఎవరికైనా తనకు తాను ప్రయారిటీ. ఈ విషయం నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు ఘర్షణ పడటం? అది సహజత్వం కదా. పోనీ వాళ్ళ కోసం వాళ్ళు బతకని, వాళ్ళ తర్వాత మనం మనది చేసుకుందాం. కాదు పోనీ చేయలేదు, పోనీ ఏమైంది? మన భార్యగా మన భర్తగా కొంచెం సర్దుకుందాం. ఏమైంది అందులో? మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళగా. మరీ ఇబ్బంది అయింది, మౌనంగా ప్రశాంతంగా ఉందాం, పక్కకొచ్చి ప్రశాంతంగా ఉందాం. అలానే ఇబ్బంది అయిపోయిన చోట రోజు నిన్ను ముళ్ళు పెట్టి గుచ్చుతుంటే అక్కడ కూర్చోమని చెప్పట్లా. దానికి నువ్వు నీ మనసులో మనిషి ఎప్పుడూ కూడా తన కోసం తాను బతుకుతాడు అనే సత్యాన్ని విస్మరించుకో. నీ కోసం అందరూ బతకాలని కోరుకోకు. నువ్వు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి మందుల షాప్కి వెళ్ళావు, ముందు మందులు నీకు ఇచ్చేయాలనుకోబాక. అక్కడ 20 మంది ఉన్నారు, ఆ 20 మంది అవ్వాలి కదా. అది టీ స్టాల్కి వెళ్ళిపోయి ముందు టీ నాకు ఇచ్చేయాలి, హోటల్కి వెళ్ళిపోయి ముందు నాకు ఇచ్చేయాలి, అన్ని ముందు నాకు ఇచ్చేయాలి అనుకుంటే ఎట్టా? ఒక మరణానికి మాత్రం ముందు నాకు వద్దు, వీళ్ళందరినీ తీసుకుపోమని చెబుతుంది దేవుడికి. ఆ చావు అయితే ముందు నాకొద్దు, నష్టమైతే ముందు నాకొద్దు, కష్టమైతే ముందు నాకొద్దు, బాబోయ్ నాకొద్దు, అసలొద్దు కదా. స్వభావం నువ్వే ఏర్పరుచుకుంటున్నావు అంటున్నా. నేను చెప్పేది ఇక్కడ విషయాలు కాదు, విషయాలతో పోల్చి చెప్పాల్సి వస్తుంది. మీరు దీని అంతర్లీనంగా ఉన్నటువంటి నన్ను నేను తయారు చేసుకుంటున్నాను అనేటువంటి ఆ విషయాన్ని పట్టుకోవాలి. మీరు మనమే తయారు చేసుకున్నాం. ఆ స్వభావం మనం తయారు చేసుకుంది, ఆ భయం మనం తయారు చేసుకుంది, ఆ అభద్రత మనం తయారు చేసుకుంది, ఆ బెదురు, ఆ విసుగు, ఆ చికాకు, ఆ కోపం, ఆ డిప్రెషన్, ఆ ఒత్తిడి, ఆ స్ట్రెస్, ఆ భావాలన్నీ మనం పుట్టించుకున్నవే. ఎవరో మనలో చేర్చలేదు, కూర్చలేదు. అవన్నీ మనమే తయారు చేసుకున్నాం. మీరు ఒకసారి పరిశీలించుకోండి. అందుకని మీరు మిమ్మల్ని పరిశీలించుకోవటమే ఆధ్యాత్మికత. ఎందుకని? మీరు మీకు మాత్రమే తెలియబెడతారు, ఇతరులకు తెలియబడరు. మీరు ఇతరులకు తెలియబడేది మీ శారీరక రూపు మాత్రమే, లేదా మీరు వ్యక్తీకరించిన మీ ప్రవర్తన మాత్రమే. కానీ మీ అంతరంగం ఎవరికి తెలియబడదు.
అందుకే అది ఆధ్యాత్మికం. ఒకవేళ తెలియబడినా మిమ్మల్ని ఎవరు మార్చలేరు, మీరు ఎవరిని మార్చలేరు. ఎందుకని? అంతరంగ మార్పు. అది మార్పు అనేది ఎక్కడ రావాలి? లోపల రావాలి. బయట కూరిన వ్యక్తీకరణలు అవి. లోపల ఏముందో దాన్ని వ్యక్తీకరిస్తాం అంతే. ఆ వ్యక్తీకరణలు అవి. కానీ మార్పు ఎప్పుడు ఎక్కడ రావాలి? లోపల రావాలి. లోపల మార్పు వస్తే వ్యక్తీకరణ మారిపోద్ది. అందుకని నేను నా అంతరంగంలో హాయిగా శాంతిగా ఉండడం. అందుకే మీరు మహాత్ములు ఎవరైనా చూడండి, చక్కగా మంచి హితవచనాలు చెబుతారు, చక్కగా ఉండమని చెబుతారు, మంచిగా ఉండమని చెబుతారు. వాళ్ళు శాంతంగా ఉంటారు, మన శాంతంగా ఉండమంటారు. మీరు చూడండి, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పేటువంటి అనేక మంది మహాత్ముల్ని, అంటే నిజమైన మహాత్ముల్ని చూడండి, శాంత చిత్తులే ఉంటారు. నిరంతరం అరుస్తూ కరుస్తూ శిష్యుల్ని తిడుతూ కొడుతూ, బోల్డ్ మంది శిష్యుల్ని తిట్టి కొట్టేవాళ్ళు ఉంటారు. స్టేజీల మీద కొట్టిన వాళ్ళని చూశాను. శిష్యులు ప్రాణాలు చేస్తూ ఉంటారు. నమ్మి వచ్చిన వాళ్ళని వాళ్ళ ప్రాణాలు అంతే ఇంకా పట్టి పీడిస్తారు. వాళ్ళంతా నిజమైన వాళ్ళు కాదు. శాంతత లేని వాడు అసలు ఆధ్యాత్మికతగా పనికిరాడు. ఎవరైనా సరే. ఎందుకంటే నేను నాలో శాంతత పూర్తిగా రాలా, అందుకని నేను దాన్ని పొందలేదని నేను ఎప్పుడు చెబుతానే ఉన్నా. అయితే శాంతత రాలేదంటే 80% పైన శాంతత వచ్చేసింది అన్ని విషయాల్లో. నాకు ఓ 20% శాంతత రాలా, వస్తుంది ఖచ్చితంగా, సాధించుకుంటాను. అందుకే మీతో దీన్ని పంచుకుంటున్నాను. ఎందుకు ఎప్పుడు ఎవరినో పీడిచ్చేస్తాం? ఒకవేళ దైవ కార్యమే, అది మంచి కార్యమే, అది సత్కార్యమే, అది మత కార్యమే, అది మార్గ కార్యమే, అది ప్రజాహిత కార్యమే, దానికి ఎందుకు పక్క వాళ్ళని పీడిచ్చేయాలా? ఇప్పుడు నేను గురువునో లేకపోతే గురువినినో ఇంకొకళ్ళనో అయిపోయా, తప్పులు చేసేసారు, అలా చేశారు, ఇలా చేశారు, అందరినీ ఏకేసి ఏకిపారేసి వాళ్ళని రోడ్లమ్మడి తిప్పేసి వాళ్ళ నానా హింసలకి గురి చేసేసి వాళ్ళ మానసిక శారీరక శాంతులు లేనప్పుడు ఇంకా అది దేవుడిదైతే ఏంటి, మామూలుదైతే ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భౌతికమైన ఆధ్యాత్మికమైన శాంతతతో సాగటం నేర్చుకోవాలి. మనసు శాంతంగా ఉంచుకోవటమే ఆధ్యాత్మికం. వాళ్ళని స్థిత ప్రజ్ఞులు అంటారు. స్థిత అంటే ఏంటి? స్థిరమైన. ప్రజ్ఞ అంటే ఏంటి? తెలివి. తెలివి లేకుండా అసలు ఎలా పని చేస్తాం మనం? ఏ పని చేయాలన్నా జ్ఞానం తెలివి కావాలి. జ్ఞానం అన్నా తెలివన్నా ప్రజ్ఞ అన్నా అన్నీ ఒకటే. ఒక పని చేయాలంటే అసలు ఆ పనికి సంబంధించినటువంటి అవగాహన ఉండాలిగా, జ్ఞానం ఉండాలిగా. అది లేకుండా చేయలేంగా. అసలు చిన్నది మంచినీళ్ళు తాగటం అనేటువంటి విషయం, మనకు దాహం వేసింది మంచినీళ్ళు తాగాలనుకోండి, ఇవి మంచినీళ్ళని గుర్తుపట్టాలా? ఇది గ్లాస్ ఇక్కడ ఉందని తెలియాలా? మంచినీళ్ళు ఇక్కడ ఉంటాయని తెలియాలా? అవన్నీ వెళ్ళి పట్టుకొని తెచ్చుకొని తాగాల? ఎలా తాగాలని తెలియాలా? పసిపిల్లలకి అది కూడా తెలియదుగా. పెద్దోళ్ళకి తెలియటం జ్ఞానమేగా, పసిపిల్లలకి అది కూడా తెలియదుగా. అంత చిన్న విషయానికన్నీ నీకు ఉండవలసింది జ్ఞానమే. స్థితప్రజ్ఞుడు అన్నప్పుడు జ్ఞానం అంటే ఆ ప్రజ్ఞ స్థిరంగా ఉంది, శాంతంగా ఉంది. ఎప్పుడు ఎగిసెగిసి పడిపోవట్లా. అది నేర్చుకోవాలి మనం. ఏమవుతుంది ఇక్కడ? రానివ్వండి, ఏం జరుగుతుందో. ఇప్పుడు పిడుగులు పడుతున్నాయండి, కంగారు పడిపోయి పరుగులెత్తేసాం అనుకో, పిడుగు పట్టడం ఆగిపోద్ది. ఆపగలమా మనం? అంటే స్థిరంగా ఆలోచించమంటున్నా. ఇప్పుడు పిడుగులు పడుతున్నాయి రైటే, పిడుగు పడితే చచ్చిపోతాం రైటే, అది భయం రైటే. కానీ పిడుగుల్ని ఆపగలమా? ఎక్కడికి పరిగెత్తుతావు? ఎంత దూరం పరిగెత్తావు? మేలకుండా కూర్చొని చోట కూర్చో. ఎందుకని? అది ప్రకృతి వైపరీత్యం, నీ చేతిలోనే లేదు. అసలు నీ చేతిలోనే లేదు. ఇప్పుడు భూకంపాలు వస్తాయి, ఎవరికి తెలుసు? రాత్రి పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు భూకంపాలు వచ్చి కుటుంబాలు లక్షలు ఎగిరిపోతూ ఉంటారు. ఎక్కడో భూకంపం వచ్చిందని ఇక్కడ నిద్రపోడు. కంపం లేకపోయినా కంపనం వస్తుంది, ఇది ఊగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనసు ఊగుతుంది, బుర్ర ఊగుతుంది. దాన్ని భయం అంటారు, ఒత్తిడి అంటారు, స్ట్రెస్ అంటారు, అలజడి అంటారు, సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. అంత ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నావు? వైపరీత్యాలను నువ్వేం చేయలేవు. భౌగోళిక వైపరీత్యాలను నువ్వేమీ చేయలేవు. భౌగోళిక స్థితిగతులు జోలికి అసలు నువ్వు వెళ్ళలేవు, ఏమీ చేయలేవు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. నువ్వు ఉన్నంత జాగ్రత్తగా ఉండవలసిన జాగ్రత్తగా ఎప్పుడు ఉంటావు. మిగిలిన నీ చేతులు ఏముంటుంది? అర్ధరాత్రి పడుకుంటే భూకంపం వస్తుందేమో అని చెప్పి వెళ్ళి ప్లెయిన్ మైదానాల్లో పడుకుంటాం, ఇళ్ళు వదిలిపెట్టి పడుకోలేంగా. అంటే అతి ఆలోచన చేయకు. అవి భౌగోళిక పరిస్థితులు, నేను మార్చలేను. అది ఎప్పుడు ఎక్కడ అన్ని చోట్ల జరగదు. దాన్ని ఊహించబాక. అసలు రైలు ఎక్కుతారు, రైలు దిగే వరకు వణికిపోతూ ఉంటారు, ఎక్కడ పట్టాలు తప్పిడిపోద్దని. బస్సు ఎక్కుతారు, బస్సు దిగే వరకు వణికిపోతూ ఉంటారు. ఏంటి? మీరు ఆలోచించండి, ఇది మానసిక అభద్రత కదా. అసలు రోజుకి ఎన్ని కోట్ల బస్సులు తిరుగుతున్నాయి, ఎన్ని లక్షల వేల రైళ్లు తిరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. విమానాలు కానీ, బస్సులు కానీ, రైళ్లు కానీ, వాహనాలు ఏవైనా ఎన్ని కోట్లు తిరుగుతున్నాయండి. ఎంతమంది చక్కగా సేఫ్గా ల్యాండ్ అయ్యి వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు 100కి 95% సేఫ్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. అందుకే మొత్తం ప్రపంచం ముందుకు సాగుతుంది. నువ్వు ఆ 95% మంచిగా ఉన్న విషయాన్ని వదిలేసి 5% ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయి, చెడ్డవి అవుతాయి, చెడు జరుగుతూ ఉంటాయి. అవి పొరపాట్లు, అది మనుషుల పొరపాట్లు, సరిగ్గా తోలకపోవటమో సరిగ్గా చేయకపోవటమో ఏదో ఆ పొరపాట్లు. ఆ 5% చెడుని భూతద్దంలో పెట్టుకు చూస్తావు, జబ్బు కదా. ఆలోచించండి ఒకసారి, ఎవరికాళ్ళు ఆలోచించండి. 5% చెడుని భూతద్దంలో పెట్టుకొని 100% చేసేసుకొని సైకలాజికల్ ప్రాబ్లం తెచ్చుకొని అభద్రతతో, భయంతో, బాధతో, దుఃఖంతో, విసుగుతో, కోపంతో, చికాకుతో రకరకాలుగా చుట్టూ ఉన్న వాళ్ళని భయపెడుతూ, బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ, ఇబ్బంది పెడుతూ బతకటమా? 95% మంచిని చూసుకొని హాయిగా, ఆనందంగా, శాంతిగా చుట్టూ ఉన్న వాళ్ళని శాంతిగా ఉంచి బతకటం ఏది కరెక్ట్? మీరు తీసుకోండి. మిమ్మల్ని మీరే తయారు చేసుకుంటున్నారు. ఏంటోనండి, నాకు 5% చెడే బుర్రలోకి వస్తుందండి, 95% మంచి రాదు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి అలాగే ఏడ్చావు. ఎందుకంటే దరిద్రాలు వినటం, మోసాలు చేయటం, అబద్ధాలు చెప్పడం అలవాటు పడిపోయావు. ఇది ఎవరికి వస్తుందో తెలుసా? చిన్నతనం నుంచి అబద్ధాలు చెబుతూ లోపల అసత్యాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, పైకి మంచిగా నటిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది? నీ లోపలది నీకు తెలుసు కానీ లోపల పొల్యూట్ అయిపోయింది. అదే నీ భయం. లోపల ఎవరికైతే అత్యాశలు, దురాశలు లోపల ఎవరికైతే బహిర్గతం చేయడానికి వీలు లేని దరిద్రపు ఆలోచనలు ఉంటాయో వాళ్ళకి లోపల అన్ని భయాలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్ని లోపల ఉంటాయి. నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు అని నేను చెబుతుంది. అందుకే నిన్ను మంచిగా తయారు చేసుకో. 95% మంచి. నువ్వు ప్రపంచంలో చెడు లేదని నేను చెప్పట్లా, చెడు ఉంది, అది అరుదుగా జరుగుతుంది. అసలు చెడు ఉంటుంది. మనం తిన్నాం, ఆహారం తిన్నాం, ఆహారం తినేటప్పుడు మంచిదనే కదా తిన్నాం. మనం మంచి ఆహారమే కదా తెచ్చుకు తిన్నాం, ఫ్రెష్ ఆహారమే కదా వండుకు తిన్నాం, చక్కగా మనకు శక్తినిచ్చింది అదే కదా. ఆ తిన్న ఆహారాన్నే పొద్దున్నే మలం రూపంలో విసర్జించేటప్పుడు మన శరీరంలో మనం ఎంతో ఆనందంగా ఇష్టపడి తిన్న ఆహారాన్ని జస్ట్ మరుసటి రోజు విసర్జించేటప్పుడు ముక్కు మూసుకొని విసర్జిస్తున్నాం. మనమే మనం విసర్జించే మలవాసన చూడలేం, మనకు నచ్చదు. మనమే మన మూత్రాన్ని ఎంతో అసహ్యంగా పోస్తాం. దానికోసం సపరేటు బాత్రూములు కట్టుకున్నాం. మలమూత్ర విసర్జనలు మన శరీరంలో అసహ్యంగా ఉంటాయి. పొద్దున్నే బ్రష్ చేసుకుంటే మనమే అసహ్యం. శరీరాన్ని అంత శుభ్రం చేసి మళ్ళీ మేకప్లు చేసుకుంటాం. ఏమైంది? రాత్రి మంచి పొద్దునకి అలా అయింది అంతే. అది శరీర పనితీరు. దానికి ఎందుకు అంత బుర్రపాటు చేసుకోవటం? దానికి ఎందుకు అంత అసహ్యాన్ని కూడా పెంచుకోవటం? ఇప్పుడు ఆ మలం అలా ఎందుకు తయారైంది? అంత మలం ఎందుకు అంత వాసన వస్తుంది? ఎందుకు అలా ఉంది? మూత్రం అంతా ఎందుకు ఉంది? విషయం తెలుసుకో. నీ శరీరంలో నువ్వు ఆహారం తీసుకున్నప్పుడు కానీ, నీళ్లు తాగినప్పుడు కానీ కొన్ని వందల రకాల రసాయనాలు ఉత్పత్తి అయ్యి శరీరాన్ని పచనం చేసి నీ శరీరంలో మొత్తం ఈ ఆహారాన్ని శక్తిగా మార్చి శరీరం మొత్తం ఆహారాన్ని ఆ మార్చబడిన శక్తిని, ఆహారంలోంచి శక్తిగా మార్చబడినటువంటి శక్తిని మొత్తం శరీరానికి పంపించగా మిగిలినటువంటి వేస్ట్ పదార్థాలని మలం కింద వదిలేసింది. ఆ మలంలో మన శరీరంలోనే లోపల ఉత్పత్తి అయినటువంటి అనేక రకాల కెమికల్స్ ఉన్నాయి. అవన్నీ కలిసి ఆ వాసన వస్తుంది. మనం యూరిన్కి వెళ్ళినా అంతే, మూత్ర విసర్జన చేసినా అంతే, మల విసర్జన చేసినా అంతే, మన చెమట అయినా అంతే. రసాయనాలతో బయటకు వచ్చింది. అది వేస్ట్ని తీసుకొచ్చిన వేస్ట్ ప్రోడక్ట్. అవి మనలో రసాయనాలే. దానికి ఎందుకు అంత పెద్దగా ముక్కులు మూసేసుకొని అది అసహ్యం అనుకోవడం ఎందుకు? దాన్ని చక్కగా ఏం చేయాలో చేసి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇచ్చి దాన్ని శుభ్రం చేసేసుకో, మామూలుగా ఉండు. అది మనలోనే ఉంది కదా. అలాగే ప్రపంచంలో చెడు అనేది కూడా మంచిలో బతుకుతున్నప్పుడు అక్కడక్కడ చెడు తయారవుతుంది. ఇప్పుడు వాహనాలు తయారు చేసుకున్నాం కొంచెం స్పీడ్గా వెళ్దామని, అనేక వాహనాలు కొనుక్కున్నాం. అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరిగి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎక్కడో విమానం పడిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎక్కడో పొరపాటున రైలు పడిపోతూ ఉంటుంది. కొన్ని వేల లక్షల సార్లు అది సేఫ్టీగా దిగి సేఫ్టీగా వెళ్ళినాయి. ఒకసారి ఎప్పుడో పడిపోయింది పెట్టుకొని నువ్వు మొత్తం నేను చెడునే వింటానంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఎవరు చెప్పాలి నీకు? ప్రపంచంలో ఎవరు నిన్ను తయారు చేయగలరో చెప్పండి. అందుకని పాజిటివ్ థింకింగ్ అని చెప్పారు మహాత్ములు కొంతమంది. ఒరే నాయన, ఇప్పుడు నెగిటివ్ థింకింగ్లో ఏడవబాక పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకో, మంచి జరుగుద్ది, మంచిగా ఉంటుంది, ఇదంతా మంచిగా ఉంది అని అలా అనుకోమన్నారు. అసలు పాజిటివ్ థింకింగ్ కాదు, నెగిటివ్ థింకింగ్ కాదు, న్యాచురల్ థింకింగ్ అలవాటు చేసుకో. అది న్యాచురాలిటీ. సృష్టి ఎప్పుడు బాగానే ఉంది, బాగుంది కాబట్టి ఎంతమంది బతుకుతున్నాం ఇక్కడ.
చక్కగా గాలి అందుతుంది, సూర్యుడు వస్తున్నాడు, సూర్యరశ్మి ఉంది, భూమి మీద బతకడానికి అవసరమైన వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఏదో పని చేసుకుంటే ఇంత డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులకి ఇంత అన్నం దొరుకుతుంది. అంత బాగా తక్కువైన ఇప్పుడు పని తక్కువ, చూడండి డబ్బు మాకు ఎక్కువ దొరకట్లేదు, మేము పేదరికంలో ఉన్నాం అన్న వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్ట్గా డబ్బులు ఇస్తుంది, తినడానికి సరుకులు ఇస్తుంది, వసతులు ఇస్తుంది, ఇళ్ళు కట్టించిస్తుంది, స్థలాలు ఇస్తుంది. గవర్నమెంట్ ఎన్నో సహాయాలు చేస్తుంది. లేదు కొంచెం బాగానే ఉన్నాం, సమర్థత ఉంది అని మధ్యతరగతిలో ఉన్నాం, మధ్యతరగతికి వచ్చేసాం, అక్కడి నుంచి ఇంకా బతుకుతున్నాం అనుకున్న వాళ్ళు వాళ్ళే సంపాదించుకునే వనరులు దొరికినాయి. ఉన్నటితో తృప్తిగా ఉండు, మంచిని చూడు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచిని చూసి, మంచిని విని, మంచిని అర్థం చేసుకొని మంచిగా ఉండటం సహజ స్థితి. ప్రపంచం అంతా మంచిగా ఉంది. మీరు ఎప్పుడు ఏదో సమస్యలు ఊహించుకుంటూ ఉండవండి. కొంతమంది ఇది నా తలరాత, నా జాతకం ఇలాగే ఉంది, నా కర్మ ఇంతే, నేను ఏం చేసినా కలిసి రాదు, మా ఇది ఇంతేను అంటే తనను తానే డిప్రెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఎవరు రాశారు తలరాత? అందరికీ తలలుంది, నీ తలరాత నువ్వే రాసుకుంటున్నావు. తలరాత రాయబడి లేదు అక్కడ. తలరాత ఎవరో రాసి పంపలేదు. ఎవరన్నా చెబితే నమ్మకండి. ముందే నీ తలరాతను రాసి పంపేస్తారేంటి? నీ తలరాత నువ్వు రాసుకుంటున్నావు, నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటాం శీర్షిక. ఇప్పుడు నీకెంత భయం ఉండాలి, నువ్వెంత భయానికి లోనవ్వాలి, నువ్వెంత దుఃఖానికి లోనవ్వాలి, నువ్వు ఇన్ని కష్టాలకు లోనవ్వాలి, నువ్వు ఇన్ని ఇబ్బందులకు లోనవ్వాలని ముందే మొత్తం నీ పుస్తకం అంతా రాసి పంపేశారు కిందకి. ఎవడు చెప్పాడు? ఎందుకు నమ్ముతున్నావు ఇవన్నీ? మరి అప్పుడు నువ్వు ఎందుకు అన్నం తింటాం మాని, ప్రయత్నాలు మాని, నువ్వు అన్నాలు తినబాక, బట్టలు కట్టుకోబాక, నీ పనులు ఏం చేయబాక, ప్రయత్నాలు చేయబాక. రాసి ఉందిగా, రాసి ఉన్న దాని ప్రకారం జరుగుద్దేమో చూడు. ఇప్పుడు నీకు రాసి ఉన్న దాని ప్రకారం జరగాలనుకో, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు నువ్వు ఇన్ని కష్టాలతో బతుకుతావు, ముందు జాతకం పుస్తకం రాయించేసుకో. అందులో నీకు 40 ఏళ్ళు అంటారో, 20 ఏళ్ళు అంటారో, 30 ఏళ్ళు అంటారో, ఎన్ని ఏళ్ళు ఇస్తారుగా ఒక ఆయువు నీకు. నువ్వు ఇన్ని బాధలతో, ఇన్ని కష్టాలతో బతుకుతావు అంటారుగా. ఆ పుస్తకం ఇంటికి తెచ్చుకొని ఏం పని చేయబాక, ఇంట్లో కూర్చో, అసలు ప్రయత్నించబాక. ఎందుకని? ఆ 30 ఏళ్ళు ఆయువు ఉంది కాబట్టి నువ్వు జాతకం ప్రకారం నీకు అన్ని జరగాలిగా. నీకు అన్ని రాసి పంపేశారుగా పుస్తకం. వాళ్ళే ఇంటికి పంపేస్తారు. ఆ 30 ఏళ్ళు నువ్వు అనుభవించాలి, బతుకుండాలని తినాలిగా. తినాల్సినవి పంపేస్తారు, తాగాల్సినవి పంపేస్తారు. ఎవరు తెచ్చిస్తారు నీ ఇంటికి? ఎందుకు వస్తాయి? పిల్లల్ని కన్నారు కాబట్టి తల్లిదండ్రులు పెంచారు. ఏ ఇంట్లో పుట్టామో అదే మన స్థితిగతులు. ఒక సహజత్వాన్ని, న్యాచురాలిటీని ఎందుకు పెంచుకోలేకపోతున్నారు అంటే ఆశ, అత్యాశ. ఎందుకు వెళ్తారు జాతకాలకి, జ్యోతిష్యాలకి, ఎందుకు తాయెత్తులకి, తాయిజులకి, మహిమలకి, మాయలకి ఎందుకు వెళ్తారు తెలుసా? ఆశ, అత్యాశ, దురాశ. అంటే ఏంటి? ఆశ, అత్యాశ, దురాశ అంటే ఏంటో తెలుసా? అవసరానికి తగ్గంత వరకు నువ్వు ఆలోచించటం, అవసరానికి తగినంత వరకు నువ్వు ప్రయత్నించడం ఎప్పుడూ తప్పు కాదు. ఎందుకని అది సృష్టి చేసిన ఏర్పాటు. ప్రయత్నం ప్రతి జీవిలోనే ఉంది. ఇక్కడ జంతువులు కూడా ప్రయత్నించుకుంటాయి. ఇప్పుడు జంతువులకి జాతకాలు ఉన్నాయా? జంతువులకు తాయెత్తులు ఉన్నాయా? జంతువులకు తాళ్ళు ఉన్నాయా? ఒక్క మనిషి తప్ప 84 లక్షల రకాలు ఉన్నాయని చెప్పారండి. ఆ 84 లక్షలకి ఏమి పని చేయవా? ఈ గ్రహాలు ఏమి వాటి మీద పని చేయవా? ఈ తాయెత్తులు తాళ్ళు ఇవేమి వాటి మీద పని చేయవా? ఈ మహిమలు మాయలు వాటి మీద పని చేయవా? దేవుళ్ళు వాటికి వర్తించరా? అవన్నీ ఈ దేవుళ్ళ తాలూకా కాదా? నువ్వు పెట్టుకున్న మతాలు, మార్గాలు, దేవుళ్ళు వీళ్ళ తాలూకా కాదా? మిగిలిన సృష్టి నువ్వు తప్ప మిగిలిన సృష్టి దేవుడికి సంబంధం లేదా? మరి ఆ మిగిలిన సృష్టి మీద ఆధారపడాక నువ్వు బతుకుతున్నావు. ఆలోచించి చూడండి. ఇప్పుడు చెట్ల మీద ఆధారపడి మనం బతుకుతున్నాం. అది మనం పీల్చే గాలే చెట్లు ఇస్తాయి. సూర్యుడి మీద ఆధారపడి మనం బతుకుతున్నాం, నీళ్ల మీద ఆధారపడి మనం బతుకుతున్నాం. మొత్తం ఆహార పదార్థాలన్నీ చెట్ల నుంచి, భూమి నుంచే వస్తున్నాయి. మిగిలిన ఎన్నో జీవరాశుల నుంచి ఎన్నో ఉత్పత్తులు వస్తున్నాయి మనకి. మరి వాటికి వర్తించవా ఈ గ్రహదోషాలు, తాయెత్తులు, తాళ్ళు ఇవేమి వాటికి వర్తించవా? మనకు ఒక్కడికైనా, మనిషికి ఒక్కడికైనా? అంటే మనిషి అంత పిచ్చోడు ఇప్పుడు అర్థమవుతుంది. మనిషిని తెలివిగా బతకమని జ్ఞానం ఇచ్చి జంతువులన్నిటికంటే, భూమి మీద ఉన్న అన్నిటికంటే, పదార్థాలు, జడ పదార్థాలు, చైతన్య పదార్థాలు అన్నిటికంటే ఉత్తముడుగా జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని ఎంత అజ్ఞానంగా మార్చుకున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి జంతువులు, చెట్లు, పుట్ల కంటే హీనంగా బతుకుతున్నాడు. అవేమి తాయెత్తులు, తాళ్ళు, గ్రహదోషాల కోసం పరుగులెత్తవయ్యి. పోనీ ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరయ్యా నీకంటే? మళ్ళీ నీలాంటి మనుషులే. ఇది ఇంకా చిత్రమైన విషయం. నీకు ఈ మాయలు, మహిమలు, గారడీలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, తావీజులు ఏది చెప్పినా వాళ్ళు నీలాంటి మనుషులే. పోనీ వాళ్ళు నీకు ఊరికనే ఏమన్నా పోని చెప్పి నీకు మేలు చేయడానికి ఇస్తున్నారా, పోనీ ఊరికనే ఇస్తున్నారా అందామంటే వాళ్ళు డబ్బులు పుచ్చుకిస్తారు.
వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని నీకు తెలుసు, కానీ నీ ఆశ నీ కళ్ళు మూసేసింది, నీ మూఢత్వం, నీ అజ్ఞానం. ఆలోచించినట్లా నీకు అంత మేలు చేయాలనుకున్న వాళ్ళు తాయితీ అమ్మటం ఎందుకు ఊరుకునేమ్మను, తావీజు అమ్మటం ఎందుకు ఊరుకునేమ్మను, మళ్ళీ నీతో సేవ చేయించుకుంటాం ఎందుకు? ఈ మహిమలు మాయలు ప్రకటించేవాళ్ళు వాళ్ళే మహిమలు మాయలు ఎన్నో అయ్యి దేవుళ్ళతో మాట్లాడేసి దేవుళ్ళ కబుర్లే మీకు చెప్పేసి దేవుడు అలా చెప్పాడు, దేవుడు ఎలా చెప్పాడు, దేవుడు ఎలా చేశాడు, మేము దైవదూతలం అనే వాళ్ళకి నీ డబ్బులు ఎందుకు, నీ సేవలు ఎందుకు? దేవుడిని అడిగి తెచ్చుకొని నీకు కూడా ఇమ్మను. ఇప్పుడు మీరు ఉద్యోగాలు మానేయండి, వాళ్ళు వెనక వెళ్ళిపోండి, మీరు డబ్బు సంపాదించుకోబాకండి, ఆ దైవదూతలు వెనకాల వెళ్ళిపోండి. మీకు కావాల్సిన అవసరమైన డబ్బులన్నీ ఆ దైవదూతలను ఇమ్మనండి, దేవుడిని అడిగి ఇమ్మనండి. మీకు ఆరోగ్యాలు ఇచ్చేయమనండి, మీ అనారోగ్యాలు తీసేయమనండి, ఆ దైవదూతలను అన్నీ చేసేయమనండి. ఇవి చేసేయమని అడిగే ముందు, అంటే వాళ్ళు అడగడానికే కదండి మేము వాళ్ళు వెనకబడుతున్నామని అంటారు చాలా మంది. ఎందుకంటే 90% ప్రజలు అలాగే ఉన్నారు. ముందు అసలు వాళ్ళకి ఏమన్నా సమస్యలు వచ్చినాయా లేదా చూడండి, వాళ్ళకి జబ్బులు వచ్చినాయా లేదా, వాళ్ళ శరీరం ఎలా ఉందా, వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్తున్నారా లేదా, వాళ్ళ జుట్టు మెరిసిపోతుందా లేదా, వాళ్ళు పళ్ళు ఊడిపోతున్నాయా లేదా, వాళ్ళకి ముసలితనం వస్తుందా లేదా, వాళ్ళు శక్తిహీనులు అవుతున్నారా లేదా, వాళ్ళల్లో శారీరక మార్పులు మనకు జరిగినట్టే జరుగుతున్నాయా లేదా, రోజు వాళ్ళు అన్నం తింటున్నారా లేదా, రోజు వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారా లేదా, రోజు వాళ్ళు మలమూత్ర విసర్జనలు చేస్తున్నారా లేదా చూడండి. కొన్ని వాళ్ళు ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్స్ అంత మహిమలు మాయలు ప్రకటించగలిగితే మలమూత్ర విసర్జనలు ఆపేయమనండి, చక్కగా ఆపేయమనండి. నేను విమర్శించట్లా, నాకేం విమర్శ, గురువులు మహాత్ములు ఆ మహానుభావుల దగ్గర ఇదంతా నేర్చుకొచ్చా. ఈ మాయల మరాఠీల గురించి చెబుతున్నా నేను. మహానుభావులు నిజమైన వాళ్ళు ఎవరో మాకు దాసోహం అవ్వాలని అసలు వాళ్ళు కోరుకోలే, వీళ్లే ఎదుటి వాళ్ళకి సేవలు కూడా చేశారు. నిజమైన గురువులు, నిజమైన మహాత్ములు ప్రజలకు సేవలు చేశారు. అసలు ఎవరి దగ్గర ఏ డబ్బులు ఆశించలాళ్ళు, ప్రశాంతంగా ఓ మూల కూర్చున్నారు, స్థిత ప్రజ్ఞులయ్యారు. అంటే ఏంటి, వాళ్ళ ప్రజ్ఞ స్థితంగా ఉంది, అందుకని ఒక చోట కూర్చోగలిగారు. ఏదొచ్చినా ఎదుర్కొన్నారు, ఎన్నో అనారోగ్యాలు ఎదుర్కొన్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అందులో ఎదుర్కోవటం ఏముంది, జీవితం అంతే. గాలి బాగా వీచింది అనుకోండి ఒక రకంగా ఉంటుంది, తక్కువ వీచింది అనుకోండి ఒక రకంగా ఉంటుంది, అసలు వీలేదనుకోండి ఇంకో రకంగా ఉంటుంది. ఏం చేస్తాం ఇప్పుడు దాన్ని? ఇప్పుడు అక్కడ చేయడానికి ఏమన్నా ఉందా? గాలిని మనం తెచ్చేయగలమా? ఇప్పుడు ఎక్కువ వీసేదాన్ని ఆపేయగలమా? తక్కువ వీసేదాన్ని పెంచేయగలమా? అసలు గాలి వేయటం లేదనుకోండి, దాన్ని ఏమన్నా కదిపి గాలి సృష్టించగలమా? ఏం చేస్తాం మనం? అలాగే సూర్యుడు ఎక్కువ తక్కువలు అవుతాడు అని చేయగలమా? వర్షం ఎక్కువ తక్కువలు అవుద్ది అని చేయగలమా? కాదు. ఆ స్థితిని అర్థం చేసుకోండి అంటున్నా. నువ్వు తయారు చేసుకుంటున్నావు, ప్రతిదాన్ని జీవించటం అనేది ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అవ్వు, చక్కగా నిర్ణయించుకో. జీవితం ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది. ఎవరో నా మాట వినక్కర్లా, ఎవరో నా కింద ఉండక్కర్లా, అందరూ నాలాంటి మనుషులే. ఎవరైనా సరే, నా భార్య భర్త పిల్లలు ఎవరైనా సరే సాటి మనుషులు, ఎవరి స్వేచ్ఛలు హాయిగా ఉంటారు. నేను ఇప్పుడు ఈ జ్ఞానం విన్నాను కనుక, ఈ జ్ఞానం నేను తెలుసుకుంటున్నాను కనుక, ఈ జ్ఞానం నాలో పుడుతుంది కనుక, నాకు తెలుస్తుంది కనుక నేనే సర్దుకుంటాను అందరినీ. ఎవరుంటారు సర్దుకోవడానికి? నా కుటుంబ సభ్యులే ఉంటారు, లేదా నా మిత్రులు ఉంటారు. మొత్తం ప్రపంచాన్ని నేను సర్దుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు. ఏదో కొంతమంది నాతో తిరిగేవాళ్ళు, ఏదో తెలిసో తెలియక, అది కూడా రోజు నీతో గొడవలు ఎందుకు పడతారు? ఎవరో పడరు. నువ్వు సర్దుకోవటం మొదలు పెడితే అసలు గొడవే ఉండదు. గొడవ ఉండదనేది ఎదుటి మనిషికి మేలు కాదు. మళ్ళీ చెబుతున్నా, నీలో స్థిత ప్రజ్ఞత, నీ మనసు శాంతించి నువ్వు శాంతంగా ఉంటావు, నీ ప్రజ్ఞ స్థిరంగా ఉంది, నీకే మేలు. అది నీలో ఎన్ని రకాల జబ్బులు ఉండవు, శారీరక మానసిక జబ్బులు ఉండవు, ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు నీకు అనిపించవు, ఉన్నదంతా సంతృప్తిగా హాయిగా ఉంటావు. అన్ని సమస్యలు అసలు సమస్యలుగా కనపడవు నీకు. ఎప్పుడైతే ప్రజ్ఞ స్థిరపడిందో నీకు అసలు సమస్యలు ఉండవు. సమస్యలు ఎవరికి ఉంటాయి? సమస్యలు ఎవరికి కనపడితే అన్ని ప్రాబ్లమ్స్ లాగా ఎవరికి ఉంటాయి? ఎవరు మేము దేన్ని ఎదుర్కోలేకపోతున్నామని రోజు ఏడుస్తా బతుకుతారంటే ప్రజ్ఞ స్థిరపడని వాళ్ళు. ఏదో చేయాలని ఉంటుంది వాళ్ళకి, ఆధ్యాత్మికంలో అయినా భౌతికంలో అయినా దైవీపరంగా అయినా ఎప్పుడు కదులుతానే ఉంటారు, పరిగెడతానే ఉంటారు, అందరినీ పరిగెత్తిస్తానే ఉంటారు, గజిబిజి గందరగోళంగా ఉంటారండి. దేవుడి పేరు మీద కూడా విపరీతమైన అశాంతిని చుట్టూ ఉన్న వాళ్ళకు మూటగడుతూ వాళ్ళు మూట కట్టుకుంటూ ఉంటారు. కావాలంటే మీరు పరిశీలించుకోండి, మీరు ఎవరిని అనుసరిస్తున్నారో చూసుకోండి, మీరు శాంతంగా ఉన్నారేమో చూసుకోండి. ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా? స్థిత ప్రజ్ఞత. ఈ పదం నేను తయారు చేసింది కాదు, మహాత్ములు తయారు చేసింది. నీలో ఒక స్థిరత రావాలి. ఎందుకని నిన్ను నువ్వే తయారు చేసుకుంటావు, నిన్నెవరు తయారు చేయరు. అసలు ఖాళీ బొమ్మను పంపారు భూమి మీదకి, అంతే. మాతృగర్భంలోంచి బయటకు వచ్చింది ఖాళీ ఫ్రెష్ బొమ్మ. నువ్వు అక్కడి నుంచి నీ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి నువ్వు నేర్చుకుంటూ గ్రహించుకుంటూ వచ్చినాయి నీ లోపల ఉన్నాయి, అంతే.
నీ లోపలనే ఇప్పుడు నిన్ను నీ వ్యక్తిత్వంగా, నీ గుణంగా, నీ స్వభావంగా నిన్నుగా చూపిస్తున్నాయి. అదే నీలో ఉన్న జబ్బులు, నీలో ఉన్న బాధలు, నీలో ఉన్న దుఃఖాలు, నీలో ఉన్న భయాలు, నీలో ఉన్న అభద్రతలు, నీలో ఉన్న సద్గుణాలన్నీ కూడా. ఇందులో దుర్గుణాలు తీసేసుకో, ఇప్పుడైనా తీసేసుకోవచ్చు. నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు అనే విషయం నీకు అర్థమైతే చాలు. నువ్వు 90 ఏళ్ళు వచ్చిన ప్రాబ్లం లేదంటున్నా. ఏముంది, అర్థమైనాక చెడు తీసేయడానికి పెద్ద విశేషం ఉంది. చెడు తీసేయటం ఏంటి? గొడవ పడిపోక ఎవరితో? ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు ఓకే, నాలాంటి మనుషులే. ఏమైంది ఇప్పుడు? మా ఆవిడ మీద దాడి చేసేసి, పెత్తనం చేసేసి, నేను దాడి చేసేసి ఆవిడకి అశాంతిని కలిగించి నేను అశాంతిని కలిగించుకుంటే ఏమొచ్చి వచ్చింది ఇప్పుడు? పోనీ మా ఆవిడే కదా అని కాసేపు మౌనంగా ఉండేం పోయింది, మా ఇల్లే హాయిగా ఉంటుందిగా. మా అబ్బాయే కదా అని కాసేపు మౌనంగా ఉండేముంది, మా ఇల్లే హాయిగా ఉంటుందిగా. నేను హాయిగా ఉంటా, మా అబ్బాయి హాయిగా ఉంటాడు, వీళ్ళందరూ క్షేమం కోరుకుంటాక, నేను నా వాళ్ళందరూ బాగుండాలనుకుంటా, నేను బాగుండాలనుకుంటాగా. అలాగే నా మిత్రులు, అసలు నీకు ఎంతమందితో సంబంధం ఉంటుంది? నీ కుటుంబం, నీ మిత్రులు తప్ప నీకు ఎవరుంటారు? మిత్రులు కూడా అరుదుగా కలుస్తారు. ఎందుకు ఘర్షణలో? కొంచెం సర్దుకో, వెళ్ళిపో. మరీ దుర్మార్గులు అనుకో, దూరంగా ఉండు అంతే. విరోధం లేదు, దూరంగా ఉండు. అది పాము అనుకుంటే దూరంగా ఉంటాం అంతే. అదేదో ప్రపంచంలో పాములన్నింటినీ చంపుకుంటూ వెళ్తా నీకేం పని? పాము అనుకుంటే దూరంగా ఉండు, సింపుల్ అంతే. ప్రపంచంలో పాములన్నింటినీ చంపాల్సిన పని నీది కాదు. ప్రపంచంలో పాములు ఉండాలి అనేది ప్రపంచ నిర్ణయం, సృష్టి నిర్ణయం. అలాగే ప్రపంచంలో ఎవడో చెడ్డకున్నాడు, ఎవడో మంచుకున్నాడు నీకెందుకు? అది సృష్టి చూసుకుంటుంది. సృష్టి నిర్ణయం. ఎవరి కర్మఫలాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరు చెడ్డగా ఉన్నారో వాళ్ళ అంతరంగంలో మొత్తం వాళ్ళు చెడ్డగానే ఉన్నారు. ఏం చెడ్డగా ఉండటం? ఎదుటోడికి చెడు చేయటం కాదు. ఒత్తిడిగా, బాధగా, దుఃఖంగా, భయంగా, విసుగ్గా, కోపంగా, చికాకుగా, ఎప్పుడు అసఫలతలతో విజయాలు సాధించుకోలేక, వచ్చిందంతా తృప్తి పడలేక. ఎందుకని? చెడున్న వాళ్ళు ఎప్పుడు కూడా తృప్తి ఉండదు. ప్లస్ చెడున్న వాళ్ళ ఆలోచన సరిగ్గా ఉండదు కనుక ఏ పని చేసినా చెడిపోతా ఉంటుంది. అది సఫలీకృతులు అవ్వలేరు వాళ్ళు. వంకరదారులు ఎన్నుకుంటారు, వాళ్ళు గజిబిజిదారులు ఎన్నుకుంటారు. వాళ్ళకి మంచోళ్ళు దొరికి మంచి మాటలు చెప్పి మంచి దారులు చూపించినా కూడా వెళ్ళలేరు. ఎందుకంటే లోపల చెడుకుంటారు, పైకి మంచిగా నటిస్తుంటారు. కాబట్టి నిన్ను నువ్వు తయారు చేసుకుంటావు. ఎదుటోడు కూడా నీకెందుకు? ఆ చెడున్నోడు ఆడే పోతున్నాడు, ఆడే ఇబ్బంది పడుతున్నాడు, ఆడే బాధపడుతున్నాడు. అది స్త్రీలైనా పురుషులైనా. అది ప్రపంచం చూసుకుంటుంది, సృష్టి చూసుకుంటుంది. అక్కడ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. కానీ నీ వరకు నిన్ను నువ్వే తయారు చేసుకుంటున్నావు. ఏమక్కర్లే ఇప్పుడు. అసలు మీరు ఇప్పుడు ప్రశాంతంగా మీరు ఎక్కడైనా ఉండండి. ఇప్పుడు మీకు 90 ఏళ్ళు రానే ఉన్నాయి. ఇప్పుడు మీరున్న స్థితిలో అలా కూర్చోండి ప్రశాంతంగా. ఒకసారి మీ లోపలికి చూసుకోండి. మీలో ఉన్న చెడులేంటి, అసహనాలేంటి, కోపాలేంటి, విసుగులేంటి, మీ స్వభావం ఏంటి ఒకసారి చూడండి. మీలో ఉన్న మంచిలేంటి గమనించుకోండి. మీ వాళ్ళందరూ బాగుండాలని మీరు కోరుకుంటున్నారా లేదో చూసుకోండి. మీ వాళ్ళందరూ బాగుండాలని మీరు కోరుకునేది నిజమే అయితే ఈ రోజు నుంచి మీ వాళ్ళతో ఘర్షణ పడకూడదని ఒక నిర్ణయం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా మీరు బాగుండాలని కోరుకుంటారుగా. మీ భార్యో, మీ భర్తో, మీ పిల్లలో, మీ సొంత ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో, మీ తల్లిదండ్రులు, మీతో కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు మీ ఇంట్లో ఈ నిమిషం మీతో కలిసి ఉంటున్న వాళ్ళు, మీ బాధ్యతలు, వాళ్ళు మీరు బాగుండాలని కోరుకుంటారు కదా. మరి తెలుసో తెలియకో కదా ఘర్షణ వచ్చేది. వాళ్ళో మాట, నేను ఒక మాట, వాళ్ళదొక అభిప్రాయం, నాదొక అభిప్రాయం కదా. అందరం బాగుండాలనే కదా కోరుకుంటాం. అది బేసిక్గా మూలంలో అందరం బాగుండాలని కోరుకుంటామని మన అందరికీ తెలుసు కదా. అప్పుడు నా కుటుంబ సభ్యులతో నేను ఘర్షణ పడనని ఇప్పుడు నిర్ణయించుకో. అయిపోయింది. ఇంకా దాన్ని ఆ నిర్ణయం మీద ఫిక్స్ అయిపో. అక్కడ నీ ప్రజ్ఞని స్థిరం చేసే స్థిత ప్రజ్ఞుడిగా తయారైపో అక్కడ. అలాగే నా మిత్రులు ఏదో ఒకటి పాపం కొంచెం అటు ఇటుగా ఉంటారు మనుషులే. అందరికీ జ్ఞానం తెలియాలి కదా. ఏమైంది? మిత్రులే కదా, ఏముంది? కొంచెం ఒక మాట అంటారు, ఏదో ఉంటారు. ఒక రోజు నువ్వు ఖర్చు పెడతావు, ఒక రోజు వాళ్ళు ఖర్చు పెడతారు. పోనీ వాళ్ళు ఎప్పుడు ఖర్చు పెట్టరు, నువ్వే ఖర్చు పెడతావు. ఉంటేనే కదా ఖర్చు పెడతావు. పోనీ మిత్రుడే కదా ఏదో సాయానికి వచ్చి ఉంటాడు. మైత్రిలోకి వచ్చారు, మిత్రత్వంలో కలిశారు అంటే ఎంతో కాలం నుంచి వాళ్ళు నీకు వాళ్ళు చేయకపోతే కలవరు కదా అసలు. ఇప్పుడు బాగా చెడ్డవాళ్ళు అనుకుంటే ప్రశాంతంగా దూరంగా ఉండు, వాళ్ళకి హాని కోరుకోబాక. పర్వాలేదులే అనుకుంటే కొంచెం సర్దుకుంటే ఇల్లు హ్యాపీగా ఉంటుంది. నలుగురు మనుషులు ఉంటే నీకు ఎప్పుడు ఉపయోగమేగా. నువ్వు వాళ్ళకు ఉపయోగం, వాళ్ళకి నీకు ఉపయోగం. వాళ్ళు నలుగురు మనుషుల్లో లేకుండా ప్రపంచంలో ఎలా బతుకుతాం అసలు మనం? ఏకాకిగా బతకడం భూమి మీదకి వచ్చిన దేవుడికి కూడా కుదరలేదే. భూమి మీదకి వచ్చిన దేవుడు కూడా మనుషుల కోసమే వచ్చాడు, మనుషులతోనే ఉన్నాడు, మనుషులకి ఏదో మంచి చేద్దామని వచ్చాడు. అందుకే ఆయన దేవుళ్ళు అన్నాం. దేవుడుగా ఆయన సర్దుకున్నాడు అన్ని. ఒక దేవుడు సెలవేస్తుంటే సర్దుకున్నాడు, ఒక దేవుడికి విషాన్నం పెడితే సర్దుకున్నాడు, ఒక దేవుడిని చంపబోతే సర్దుకున్నాడు, ఒక దేవుడు మొహం మీద మూసారు. ఎన్నో రకాలు చేశారు ఇక్కడ ప్రజలు. వాళ్ళు అలా సర్దుకున్నారు కాబట్టి దేవుళ్ళు అన్నా. అలా నిన్ను అన్ని సర్దుకోమంటలు. అసలు ఏదో నీ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటావుగా.
నీ కుటుంబ సభ్యుల వరకు సర్దుకో. నీ మిత్రులు బాగుండాలని కోరుకుంటావుగా, నీ మిత్రుల వరకు సర్దుకో. అవి కూడా ఏముంటాయి సర్దుకునే, చాలా చిన్న చిన్నవి ఉంటాయి, చాలా చిన్న చిన్నవి ఉంటాయి. నువ్వు భూతార్థంలో పెట్టి చూడబాక అన్నిటినీ. అయ్యో తెలియదు అని ఒక్క విషయంలో వదిలేయగలిగితే అసలు మనసు అప్పుడు ఆ నిమిషం శాంతం అయిపోద్ది. అది స్థిత ప్రజ్ఞత. ఆధ్యాత్మికతలో ఈ లక్షణాన్ని నీకు నువ్వే అలవరుచుకోవాలి. ఇది కష్టమైనది అసలు కాదు, ఇది కష్టమైనది అసలు కాదు. పాత అలవాట్లు అలవాటు అయిపోయి అయ్యి బాబు ఏమైపోద్దో, ఎలా ఉంటుందో ఏంటో, లేదా నాకు ఎదురు చెప్పుద్దా, నన్ను ఎలా అంటదా, నన్ను ఎలా అంటాడా, నేనని పెంచేసుకొని మొగుడితో ఘర్షణ, భార్యతో ఘర్షణ, పిల్లలతో ఘర్షణ, తల్లిదండ్రులతో ఘర్షణ, అన్నదమ్ములతో ఘర్షణ, అక్క చెల్లెలతో ఘర్షణ, ప్రతివాడితో ఘర్షణ. ఏంటి నేనని అహం. ఎందుకు ఈ ఘర్షణ? ఘర్షణ పడితే ఎందుకు ఏం జరిగింది మీరు జాగ్రత్తగా గమనించండి. ఘర్షణ పడితే ఎదుటోళ్ళకి నష్టం వచ్చిందో లేదో అసలు మనకు తెలీదు. కానీ మన లోపల మాత్రం అశాంతి మయమైపోయి మనసు అల్లాడిపోయింది, గందరగోళం అయిపోయింది. అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. ఇది మళ్ళీ ఎప్పుడు శాంతపడి స్థిరానికి వచ్చి స్థిర ప్రజ్ఞత అవుద్దో తెలియదు. ఎప్పుడు కదిలిపోతా ఉంటుంది అలా. అందుకని రోడ్డు మీద బయట ఇంట్లోనో గొడవలు పడకో. మహాత్ములు చూడండి, రోడ్డు మీద అయినా బయట అయినా ఎక్కడైనా ఎవరు ఏం చేసినా ఓర్చుకున్నారు. ఎందుకని నిన్ను మొత్తంగా అలా మోసం చేస్తుంటే ఓర్చుకోమని చెప్పట్లా, మామూలుగా కనీసం నీ ఇంట్లో నీ వాళ్ళతో ఓర్చుకోమంటున్నా. ఓ మహానుభావుడికి సెలవు కొట్టి చంపేస్తుంటే ఓర్చుకున్నాడు ఆయన. అనేక మంది మహాత్ములను ఎన్నో బాధలు పెట్టారు. వాళ్ళు ఎందుకు చూపించారు అలా ఓర్చుకొని అంటే, ఓర్చుకోవటం అనేది నీకే మంచిది, నీ మనసుని అది స్థిరంగా ఉంచుతుంది. ఎందుకంటే మనుషులు ఇక్కడ పొరపాట్లు చేస్తారు. మనకు సెలవు ఎవరు కొడతారు చెప్పండి? అంటే బాగానే చెప్పారు సెలవు కొడితే ఓర్చుకున్నారని. ఇప్పుడు అందరూ మోసాలు చేస్తుంటే మా ఎత్తుకుపోతుంటే ఓర్చుకోవాలని, నీ ఎవడెత్తుకుపోతాడు, ఎవడికి కావాలి, నువ్వు జాగ్రత్త పెట్టుకో. జస్ట్ ఘర్షణలకు వెళ్ళకో. కాదు నీ ఎత్తుకుపోతున్నాడంటే నువ్వేదో వడ్డీ వ్యాపారాలు మొదలెడతావు, ఎక్కువ డబ్బులు వస్తాయని వడ్డీలకు ఇస్తూ ఉంటావు, మళ్ళీ దాన్ని ధర్మం అని చెబుతూ ఉంటావు. అసలు నీ దగ్గర ఇది ఉందని ఎవడికి తెలుస్తుంది నువ్వు చెప్పేదాకా? నువ్వు జాగ్రత్త పెట్టుకో. ఎవడడుగుతాడు అది? నీ జోలికి ఎవడొస్తాడు? అసలు ఎత్తుకుపోవడం కూడా కుదరదు. చక్కగా బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు వేసుకో, లాకర్లు ఉన్నాయి, లాకర్లో పెట్టుకో. ఎవడేమి ఎత్తుకుపోయాను? దేశానికి అంత చూపిస్తాను, వాళ్ళంతా బంగారాలు వేసుకు తిరిగి, నగలు వేసుకు తిరిగి, ఆళ్ళకప్పులు ఇచ్చి వీళ్ళకప్పులు ఇచ్చి వడ్డీ వ్యాపారాలు చేసి, రకరకాల వ్యాపారాలు చేసి, అందులో నాకు ఆడు ఇలా చేశాడు ఇలా చేశాడు, నువ్వు ఆశతో వచ్చినవి సరిపోక ఇంకా ఏదో లాగేద్దాం ప్రపంచం నుంచి అని నీ అన్నీ ప్రపంచంలో గీసిరావు. అందులో నీలాంటి వాడు ఒకటి పట్టుకుపోయాడు అంతే. అందుకే తృప్తిగా ఉండు అన్నారు. తృప్తిగా ఉండంటే ఏమీ లేకుండా తృప్తిగా ఉండమని కాదు, ఉన్నదానితో తృప్తిగా ఉండన్నాడు. నీ ప్రయత్నంతో నీకేదో దొరికింది కదా, దాంతో తృప్తిగా ఉండన్నాడు. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ కాదు, నెగిటివ్ థింకింగ్ కాదు, న్యాచురల్ థింకింగ్ నేర్చుకో. సృష్టింతే ఇలాగే ఉంటుంది. న్యాచురల్ థింకింగ్ అంటే ఏంటి? మనుషులందరూ ఎవరి కోసం వాళ్ళు బతుకుతారు, భౌగోళిక పరిస్థితులు ఇలాగే ఉంటాయి, సృష్టి పరిస్థితులు ఇలాగే ఉంటాయి. చక్కగా నేను అర్థం చేసుకొని అందరూ నాలాంటి మనుషులే కదా, నేను ఎందుకు ఊరుకునే కోపాలు తెచ్చేసుకొని తాపాలు తెచ్చేసుకొని నా లోపల ఎందుకు ఇరిటేట్ అయిపోతాను, నా లోపల దాన్ని శుభ్రంగా ఉంచుకుంటాను. ఎదుటోళ్ళు కొంచెం ఎలా ఉన్నా నేను సర్దుకుంటాను. ఎందుకంటే ఆ ఎదుటోళ్లలో ముఖ్యులైన వాళ్ళందరూ ప్రతిరోజు నా కుటుంబ సభ్యులే ఉంటారు. లేదా నా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నేను ఎక్కడ నాకు ఆదాయం వస్తుందో అక్కడ నాకు ఆదాయ వనరులు చూపించే వాళ్ళు అయి ఉంటారు, నా తోటి ఉద్యోగులు, నా యజమానులు. అక్కడ పోగొట్టుకున్నా నాకు నష్టమేగా. ఇప్పుడు నా కుటుంబ సభ్యులతో ఘర్షణ పడినా నాకు నష్టమే. నా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నాకు ఆదాయ మార్గాలు ఎక్కడొస్తున్నాయో అక్కడ ఘర్షణ పడినా నష్టమే, నా జీవితం పోద్ది. కొంచెం సర్దుకుంటే నేనే కదా హాయిగా ఉంటాను. అలాగే మిత్రులు, బంధుమిత్రులతో ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా నలుగురు వచ్చి నిలబడితేనే ఏదైనా జరిగేది. కాబట్టి ఎందుకు వాళ్ళని పోగొట్టుకోవటం? మరీ పావులైతే దూరంగా ఉండమని చెబుతున్నాగా. అందుకని మనుషులను అర్థం చేసుకో, నీ మనసును స్థిరంగా ఉంచుకో, శాంతంగా ఉంచుకో. స్థిత ప్రజ్ఞత అంటారు దాన్ని. స్థిత ప్రజ్ఞత అంటే జ్ఞానం మొత్తం తెలిసిపోయిన ఒక అద్భుతమైన స్థితి కాదు. రామకృష్ణ పరమహంస అసలు ఏం చదువుకోలే ఆయన, కానీ ఆయన ప్రపంచానికి ఆరాధ్య దేవుడు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఆయన అనుసరిస్తారు ఇప్పుడు కూడా, పెద్ద పెద్ద మేధావులు. ఎందుకని? స్థిత ప్రజ్ఞుడు ఆయన ప్రజ్ఞ స్థిరపడింది. చదువుకునేదే ఉంది, భౌతిక చదువులు కదా అవి. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పడానికి పుస్తకాలు చదివి బోళ్ళు చెప్పేయచ్చు కాదు. అసలు ఆయన అవి కూడా చదవాల రామకృష్ణ పరమహంస వారు. ఆయన భౌతిక చదువులు చదవాల, ఆధ్యాత్మిక చదువులు చదవాల, కానీ అంతరంగ చదువు చదివేశాడు. ఆయన అంతరంగం ఆయన స్థిరంలో ఉండిపోయింది. ఆయనకి ఎంత సంతృప్తి అంటే ఆ చిరిగిపోయిన బట్టలతో ఎంత ఆ భిక్షాన్నంతో హాయిగా బతికేశాడు ఆయన.
అతి పేదరికంలో, కటిక పేదరికంలో. ఆ రమణ మహర్షి అలాగే బతికారు, చిన్న గోచి పెట్టుకొని. ఆయన ఏం చదువుకోలే. మీరు దైవావతారులుగా పూజింపబడే ఎవరు ఏమి భౌతిక విద్యల్లో ఆరితేరిన వాళ్ళు కాదు, అత్యధిక పదవులు, ఉన్నతులు, హోదాలు ప్రపంచంలో పొందిన వాళ్ళు కాదు, ధన సంపదలు పొందిన వాళ్ళు కాదు. అతి సామాన్యంగా సాదాసీదాగా ఏమాత్రం చదువు లేకుండా సామాన్యంగా బతికిన వాళ్ళు కేవలం వాళ్ళలో ప్రజ్ఞ స్థిరంగా ఉండి చుట్టూ ఉన్న వాళ్ళని భరించారంతే. భరించటం ఏంటి? కోపంతో, బాధతో, విసుగుతో భరించడం అనే పదం కూడా అక్కడ వాడకూడదు. చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగున్నారు వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా. భరించటం అంటే ఏంటి? మళ్ళీ నేను ఆడు కష్టపెడుతుంటే నేను కష్టపడుతూ భరిస్తున్నానని కాదు, ఇష్టపడుతూ. ఇలాగే ఉంటారులే మనుషులు, పాపం తెలియదు వాళ్ళకి, మనం తెలియజేద్దాంలే. మనకి స్థితప్రజ్ఞత కలిగింది కదా, మనలో స్థిరత్వం పొందింది కదా, దానికి చదువు ఎందుకు? మీ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి అసలు చదువు అక్కర్లేదు. మీకెందుకు చదువు? భౌతిక చదువులు డబ్బు సంపాదించుకోవటానికి. అలానే చదువుకోవద్దంటలా, స్థితప్రజ్ఞత వేరని చెబుతున్నా. ఆధ్యాత్మికత మీ అంతరంగం అంటున్నా. అది నీ చదువే, నీ లోపలది, అది నువ్వే చదువుకోవాలి. దాన్ని ఇంకెవరు చదవలేరు. ఆధ్యాత్మిక చదువు ఎప్పుడు కూడా వ్యక్తిగత చదువు. ఎందుకని? నా లోపల విషయాలను మీరు చదవగలరా? నా లోపల గుణాలను మీరు చదవగలరా? నా లోపల స్వభావం మీకు తెలుస్తుంది, అసలు చదవగలరా? అంటే నా లోపల ఎవరు చదవగలరు? నేనే చదవగలను. మొత్తం నాకే కుదురుతుంది. అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ చదువు వ్యక్తిగతము. నువ్వు ఒక్కడవే చదవగలవు, నువ్వు ఒక్కదానివే చదువుకోగలవు, అది నీ లోపల నీకే కుదురుతుంది. అందుకని ఆధ్యాత్మిక చదువు ఎవరో నేర్పలేరు నీకు, నేర్పడం కుదరదు, అసంభవం. అది నీ లోపల ఎవరు నేర్పుతారు? నీ లోపల కదా. నువ్వు ఏమి లేదు, నీ జస్ట్ చాలా చిన్న విషయం ఇది. నీ లోపల నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకో, అంతే, అయిపోయింది, స్టోరీ అయిపోయింది. అక్కడికి ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలని అడక్కో, ప్రశాంతంగా ఉండటమే. ఏం చేయటం ఏంటి? ఘర్షణ పడబాక ఎవరితో, అత్యాశలు, అత్యాశలు, దురాశలు, ఇది వాటికి వెళ్ళబాక. చాలా సింపుల్ విషయం, సింగిల్ లైన్ అది. అవన్నీ వస్తున్నాయి అనుకో, అవన్నీ చెడు గుణాలు వదులుకోవాలనుకో. నీకు ఉన్నదాంతో తృప్తిగా ఉండు, ప్రయత్నించుకో, ఉన్నదాంతో తృప్తిగా ఉండు. అన్నీ తెలుసుకోబాక. అసలు ప్రపంచం అంతా వచ్చి నీకు నిత్యం నిరంతరం న్యూస్ పంపుతా ఉంటుంది. ప్రపంచం పని అనేది ఇప్పుడు టీవీలు ఉన్నాయి, అన్ని న్యూస్ ఛానల్సే. మొత్తం విషయ సేకరణ అంతా నీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తుంటుంది, ప్రపంచ వార్తలన్నీ. ఎందుకు? నీకు నిత్యం అన్నీ తెలుసుకుంటూ ఉంటావు, బట్టలు కాడి నుంచి, వస్తువులు కాడి నుంచి అన్ని. ఈ నాకు లేవు, ఈ నాకు లేవు, నీకు ఎన్ని లేవో తెలుసుకుంటున్నావు అంతే. నీకు ఎన్నో ఉన్నాయో మర్చిపోతున్నావు. ఎందుకని? ప్రపంచం మొత్తం సెల్ ఫోన్లోకి, టీవీలోకి, జేబులోకి వచ్చేసినప్పుడు మన ఇంట్లో ఉండే ఏ అయినా 10, 20, 100 ఉంటాయి. కానీ ప్రపంచంలో కోటాను కోట్లు కొత్తవి తెలుస్తూనే ఉంటాయి. ఎందుకు తెలుసుకుంటాం? ఆడితో నీకేం పని చెప్పు అసలు. అది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది ఆధ్యాత్మిక చదువు, నేనేసే ప్రశ్న కాదు. ఈ ప్రశ్న నేను నాకేసుకోవాల్సిన ప్రశ్న. నాకేం పని దాంతో? ఎందుకు నేను అవన్నీ తెలుసుకోవటం? మీకు తెలియదేమో, నేను చాలా విషయాలు తెలుసుకోను. అసలు నేను న్యూస్ వినను, వార్తాపత్రికలు చదవను, నాకు దాంతో పని లేదు. అసలు నేను న్యూస్ విని వార్తాపత్రికలు చదివి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు నాకు. 30-35 ఏళ్ళు అవుద్దాం. నాకు చాలామంది ఏదో రాజకీయాలు ఎలా జరిగినాయి, అలా జరిగినాయి తెలియదు నాకు. ఏదో ముఖ్యమైన విషయాలు, ఇప్పుడు మనం సీఎం ఎవరు, పిఎం ఎవరు, ఇప్పుడు ఎవరు గెలిచారు అన్నప్పుడు ఏదో ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేయడానికి వెళ్తాను, నేను కూడా వేసి వస్తాను. అలా ఎవరైనా దగ్గర వాళ్ళు చెబితే అవి తప్ప నాకు అసలు ఏ విషయాలు తెలియదు. నేనేం చేయను, నాకెందుకు అవన్నీ తెలుసుకొని నేనేం చేయను. వాళ్ళ బట్టలు కూడా నేను ఎక్కువ వాడను. ఏం చేయను, ఎన్ని కొనుక్కున్నా ఒకటే. ఏదో చిన్నతనంలో నాకు తెలియనప్పుడు నేను కూడా 5 జతలు 30 జతలు పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయను తెలిసి అసలు 25 జతలు 30 జతలు ఎందుకు, ఎన్నున్నా ఒకటే నేను కట్టుకుంటుంది. చక్కగా 4-5 జతలు పెట్టుకొని హాయిగా వెళ్ళిపోద్ది జీవితం. ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ అనుభవించి మళ్ళీ దానికోసం ఎక్కువ సంపాదించాలి. నేనే శ్రమ పడుతున్నాక, నేనే పరుగులు ఎత్తున్నాక, అక్కడే నాకు అసంతృప్తి మొదలైంది. అక్కడే మళ్ళీ నాలో చెడు గుణాలు వస్తున్నాయి. ఆ చెడు గుణాల నుంచి అభద్రతలు, భయాలు, బాధలు, దుఃఖాలు వస్తున్నాయి. అక్కడి నుంచి అనారోగ్యాలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంక శారీరక, మానసిక అనారోగ్యం. ఉన్నదాంతో తృప్తిగా ఉండు, ఎంత హాయిగా ఉందో, ఎంత చక్కగా ఉందో. చక్కగా వేళకి ఎంత వండుకుతుంది. ఎవరికైనా సరే మీకు మొట్టమొదట్లో స్టార్టింగ్లో శీర్షిక మొదట్లోనే చెప్పాను, ఏమీ లేని పేదలకి గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. గవర్నమెంటే వాళ్ళకి సరిపోను ఇంట్లో తినడానికి అవసరమైనటువంటి బియ్యము, కొన్ని సరుకులు ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. ఇంకా చిన్న పని ఏదైనా చేసుకుంటే వాళ్ళ జీవితం వెళ్ళిపోద్ది హాయిగా.
లేదు అక్కడి నుంచి ముందుకు వచ్చి కొంచెం ఓపుకున్నోళ్ళు కూలీనాలు చేసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు, ఆటోలు తోలుకుంటున్నారు, రకరకాలు తోలుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు. ఇంకొంచెం చదువుకొని ఇంకొంచెం పైకి వచ్చి ఏం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అసలు డోకా లేదు. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వచ్చి ఇంకా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళకి అసలు డోకా లేదు. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పై వాళ్ళని వాళ్ళ పక్క వాళ్ళని చూసి జీవితం మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదే నీ లోపల స్థిత ప్రజ్ఞత లేకపోవటం. నీ ప్రజ్ఞ కదిలిపోతుంది, ఎవరెవరినో చూస్తుంది, నిన్ను చూడలేదు. కాదు, నీ ప్రజ్ఞ నీ లోపల స్థిరంగా ఉండాలి. నీ హృదయంలో ఇప్పుడు ఒక వెలుగుతున్నటువంటి జ్యోతిని ఊహించుకోండి. ఒకసారి దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా దేవుళ్ళ ముందు, ఒక దీపం వెలుగుతుంది, ఒక జ్యోతి అలా వెలుగుతుంది. ఏ గాలి లేదు, అది ఎంత నిశ్చలంగా నిలబడి వెలుగుతూ ఉంటుంది చూడండి. గాలి లేదు, కదపట్ల దాన్ని, నిశ్చలంగా అలా జ్యోతి ప్రకాశిస్తుంది. లేదా క్యాండిల్ వెలిగించారు, క్యాండిల్ అలా నిశ్చలంగా ప్రకాశిస్తుంది. ఏ గాలి లేదు, దాన్ని కదపటలా, ఆ వెలుగుని కదపటలా, ఆ మంటను కదపటలా, ఆ జ్యోతిని కదపటలా. అలా మీ లోపల ప్రజ్ఞ స్థిరంగా చెలించిపోకుండా ఉండాలి. కదులుతుంది, నీ వరకే కదులుతుంది అంతే. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూడకో. అది నీది కాదు, నీది నీది. నీ భార్య నీ భార్య, నీ భర్త నీ భర్త, నీ పిల్లలు నీ పిల్లలు, నీ వాహనం నీది, నీ ఇల్లు నీది, నీ సంపాదన నీది, నీ శ్రమ నీది, నీ శరీరం నీది, నీ ప్రజ్ఞ నీది. పక్కది నీకు అసలు సంబంధమే లేదు. కాదు పక్కది సంబంధం ఉందని కల్పించుకుంటున్నావా, మొత్తం చెడు అయిపోద్ది. పక్కింటి ఆవిడని చూడకూడదు, చాలా చెడు అది. పక్కింటి ఆయన్ని చూడకూడదు, చాలా చెడు అది. అలా పక్కింటి ఆయన్ని చూడటం, పక్కింటి ఆవిడ్ని మానసికంగా ఊహించుకోవటం ఎటువంటి వ్యభిచారమో, పక్క వాళ్ళ ధనాలతో, పక్క వాళ్ళ వస్తువులతో, పక్క వాళ్ళతో ఏది పోల్చుకున్నా అది మానసిక వ్యభిచారమే. అందుకే నీకు దుఃఖం వస్తుంది, ఎందుకని చెడు అది. ఇప్పుడు వ్యభిచారం అంటే పక్కంటి ఆయన భార్య, లేకపోతే ఎదురింటి ఆవిడ భార్య, ఎదురింటి ఆయనో కాదు. వాళ్ళ వస్తువులు, వాళ్ళ విషయాలు, వాళ్ళకి సంబంధించిన విషయ సేకరణ, వాళ్ళ ధన సంపాదన, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి ఎన్ని కారులు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇదంతా మానసిక వ్యభిచారం. కాకపోతే అది ధన వ్యభిచారం, రకరకాల వ్యభిచారం, ఆ వస్తువులను బట్టి, విషయాలను బట్టి. ఒక స్త్రీ పురుషులను మనల్ని మన వాళ్ళని కాని వాళ్ళని, అంటే మన భార్యని కాని పరాయి భార్యని, మన భర్త కాని పరాయి భర్తని ఊహించుకోవటం ఎలాంటి వ్యభిచారమో, భావించుకోవడం ఎలాంటి వ్యభిచారమో, వాళ్ళతో తిరగడం ఎలాంటి వ్యభిచారమో, ఇతరులకు సంబంధించినటువంటి పిల్లలతో సహా పోలికల నుంచి, చదువుల నుంచి, వాళ్ళ డబ్బుల నుంచి అన్నీ పోల్చుకోవటం కూడా వ్యభిచారమే. అది మానసిక వ్యభిచారం. అందుకే నీకు దుఃఖం వస్తుంది. అది తప్పది. ఆ తప్పును గ్రహించి అంతే. ధర్మం అంటే నీ దాంట్లో నీ పరిధిలో నువ్వు ఉండి, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మనకెందుకు. నా భార్య నాకు, నా భర్త నాకు, నా పిల్లలు నాకు, నీ భార్య నీకు, నీ భర్త నీకు, నీ పిల్లలు నీకు, అన్నీ అంతే. నా డబ్బు నాకు, నా తెలివి నాకు, నా ప్రజ్ఞ నాకు, నీ తెలివి నీకు, నీ ప్రజ్ఞ నీకు, అన్నీ అంతే. అందరం కలిసిమెలిసి హాయిగా పోదాం అంతే. ఎవరికొండా అంటే వాళ్ళు ఉండాలి. అదే ఆధ్యాత్మికం. అప్పుడు నీ ప్రజ్ఞ స్థిరంగా నీ లోపల వెలుగుతున్న జ్యోతిలా నిశ్చలంగా ఉంటుంది. గాలికి కదలని జ్యోతిలా ఉండాలి స్థిత ప్రజ్ఞత అంటే. అందుకని నీకు నువ్వు చెప్పుకో, ఊరికి నువ్వు ఊహించుకోబాకు. ఒకవేళ ఇప్పటికే మనకు అలవాట్లు అయిపోయి ఉన్నాయి అనుకోండి, ఏముంది, ఇప్పుడు తయారు చేసుకోండి మిమ్మల్ని. నాకు భయం లేదు, నాకే బాధ లేదు, నాకే దుఃఖం లేదు, నాకే కష్టం లేదు, నాకే ఇబ్బంది లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చాలామంది నాకు ప్రశ్నలు అనేక మంది పెడతా ఉంటారు. మొన్న కూడా ఎవరో పెట్టారు, ఏమండి మీ మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి, కొంచెం మా వాళ్ళు చనిపోయారు, నేను ఆ బాధలోంచి బయటకు రాలేకపోతున్నాను, ఏమన్నా నాకు చెప్పండి అని. చనిపోయిన వాళ్ళకి నేనేం చెప్పను, చనిపోతే నాకు కూడా బాధే, మా ఇళ్లలో చనిపోయిన బాధే. కానీ చావుని ఎవరు ఆపగలం? రేపు నేను కూడా చనిపోతా, ఎలా కుదురుతుంది ఆపటం? ఎవరు చనిపోయినా బాధే. నేను మా ఇంట్లో చావు భరించగలనా? అదంతే జీవితం, సృష్టిలో అలా సాగుతూ ఉంటుంది. కొన్నాళ్ళు బాధపడండి, బాధపడటం అప్పుడు దాని ధర్మం అంతే. కొన్ని రోజుల తర్వాత మరుపు అనేది ప్రపంచంలో ఆల్రెడీ పెట్టబడింది. ఇప్పుడు మన కళ్ళ ముందు మన భర్తో, మన భార్యో, మన పిల్లలో, మన తల్లిదండ్రులో, మన అన్నదమ్ములో, మన అక్క చెల్లెళ్ళలో, మనతో కలిసిమెలిసి బతికినటువంటి మన మిత్రుల్లో ఎవరైనా మనతో అంత సహవాసంగా, అంత దగ్గరగా ఉన్నవాళ్ళు చనిపోయినప్పుడు బాధ కలగకపోతే నువ్వు మనిషివి కాదు. ఎందుకని ఇన్నాళ్ళ అనుబంధానికి విలువ లేదు. అటు కొన్నాళ్ళు బాధపడు, కొన్నాళ్ళు బాధపడితే తీరిపోద్ది అది. దానికి ఉపశమనాలు ఎందుకు? ఉపశమనం ఏముంది? బాధే ఉపశమనం. ఆ అనుబంధ బంధమే కొన్నాళ్ళు బాధ పెడుతుంది. బాధపడు, మరుపు కాలంలో ఉంది. ఎప్పుడు మరుపు ఎప్పుడు కాలంలో ఉంది. ఎవరికి మీ బాధ తీర్చడానికి నేను బాధపడినా అసలు నాకు ఊహ వస్తేనే భయం వేస్తుంది. అమ్మో నా తల్లి, నా తండ్రి, నా భర్త, నా భార్య, నా పిల్లలు అన్నప్పుడు నేను భర్తను అనుకోండి,
నాకు అసలు ఊహే భయంగా ఉంటుంది. ఏంటి చావు కూడా కాదు, చిన్నదేదైనా ఇబ్బంది వస్తుందేమో అంటేనే భయంగా ఉంది. ఎందుకని భయపడటం అనేది బంధంలో లక్షణం. అది భయపడటం దేనికి? నా వాళ్ళు బాగుండాలనే కోరికలో, నా వాళ్ళకి ఏమీ అవ్వకూడదని. అది లేకపోతే అసలు సృష్టి నడవదు కదండి. జంతువులు ఎంత చక్కగా ప్రేమించుకుంటాయండి వాటి పిల్లల్ని. మీరు కోళ్ళని గమనించండి, పిల్లల్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు కోడి పిల్లల్ని ఎత్తుకుపోవటానికి పైన డేగల పక్షులు తిరుగుతూ ఉంటాయి. అలాంటిది ఏదైనా కనపడగానే కోడి పిల్లలన్నింటినీ తన రెక్కల కిందకి చేర్చేసుకొని రెక్కలు అడుగుని పెట్టి దాచేసుకుంటుంది. కుక్కలో పిల్లులు చూడండి, వాటి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటుంటాయో. వాళ్ళ కుక్కలో ఎవరైనా మనుషులు ఎటు వెళ్తే వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఉంటే మురిగేస్తే మీదకి వచ్చేస్తుంటాయి, పిల్లలకి ఏమైనా హాని చేస్తానికి వెళ్తున్నామేమో అని. మనుషుల మధ్య కూడా ఈ బంధాలు అనుబంధాలు అది ఆత్మీయతలు ఉంటాయండి, ఉండాలండి. అది మంచి సత్లక్షణం. అది మన వాళ్ళకి ఏమైనా ఏమైనా అయినప్పుడు బాధ కలగకపోతే నువ్వు బండరాయి కదా. మన వాళ్ళకి ఆనందంగా ఉండి అన్నీ బాగుండే ఆనందం కలిగి సంతోషం కలిగి ఆహ్లాదంగా నా భార్య నా భర్త నా కొడుకు నా కూతురు అని ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నామో, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు అంత దుఃఖం కలుగుతుంది. తప్పించుకునేది కాదు అది. అది నీ ప్రేమలో భాగం. ప్రేమలో భాగంగా అప్పుడు ఆనందించావు, ప్రేమలో భాగంగా ఇప్పుడు దుఃఖిస్తున్నావు. కాలంలో అది కలిసిపోద్ది, కనుమరుపుగా అయిపోద్ది. అది శాశ్వతంగా ఉండదు. దాన్ని రూపుమాపుకోవాలని అనుకోబాక. రూపుమాపుకోవడం కుదరదు. ఎందుకంటే అనుభవం లోపల ఉంది, వాళ్ళతో కలిసి ఉన్నటువంటి అన్యోన్యత లోపల ఉంది. అందుకని అర్థం చేసుకో. ఇప్పుడు ఆ అన్యోన్యత ఆ ప్రేమనే అర్థం చేసుకొని నీ వాళ్ళని భరించు. ఎవరు నీ వాళ్ళు? నీ ఇంట్లో వాళ్ళు, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో నీకు సహకరించేవాళ్ళు, నీ బంధుమిత్రులుగా నీ చుట్టూ ఉండి నీకు ఉపయోగపడేవాళ్ళు, నిన్ను ఉపయోగపరుచుకుంటారు, నీకు ఉపయోగపడతారు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. నా దగ్గర తినేస్తున్నారు, నా దగ్గర తాగేస్తున్నారు అని అనుకోబాక. ఇప్పుడు నీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదన్నా అవసరానికి కొంచెం సహాయం చేయమనొచ్చు. కానీ నువ్వు గతంలో ఎన్ని పొందావో. అసలు మీరు ఎంత ఎందుకండి? ఇలా కూడా కాదు. ఇప్పుడు మనం ఏదో ఒక ఊళ్ళో ఉన్నాం. మనుషులందరం ఖచ్చితంగా బతకాలంటే ఏదో ఒక ఊళ్ళో, అద్దెల్లో, సొంతిల్లో, ఏదో ఒక ఇంట్లో ఉంటాంగా. ఒక్కసారి మీరు ఊహించుకోండి, జస్ట్ ఊరికి ఊహించుకోండి. ఆ ఊళ్ళో అందరితో మనకేం సంబంధం లేదు, అసలు ఉండదుగా మామూలుగా. కానీ ఒకసారి ఊహించుకోండి, ఊళ్ళో ఎవ్వరూ లేరు, మన ఒక్కిల్లే ఉంది. 1000 ఎకరాల ఖాళీ స్థలం, మన ఒక్కిల్లే ఉంది, మన కుటుంబమే ఉంది. ఇప్పుడు మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి. మన ఒక్కిల్లే 1000 ఎకరాలు లేదా 2000 ఎకరాలు 10,000 ఎకరాలు మన ఒక్కిల్లే ఉంటుంది. ఊళ్ళో ఇంకా వేరే ఇళ్ళు ఉండవు. ఉండగలరా మీరు? చూడండి. అసలు మీకు భయంతో వణికి చచ్చిపోతాం. మనం ఇంత హాయిగా ఎందుకున్నాం తెలుసా? మనకు తెలుసో తెలియకో మనుషులందరం ఒక చోట ఇల్లు నిర్మించుకున్నాం. మన చుట్టూ ఇళ్లే, మన చుట్టూ మనుషులే. వాళ్ళతో మనకు సంబంధం లేకపోయినా ఎదురిల్లు, పక్కిల్లు, వెనకిల్లు, ముందిల్లు, పైనిల్లు, కిందిల్లు, అపార్ట్మెంట్లు అయితే మొత్తం ఫుల్ సెక్యూర్డ్. ఇంతమంది మనుషుల మధ్య అందరం మనుషులు కలిసి బతుకుతున్నాం కనుక ధైర్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. అసలు నీకు సంబంధం లేకపోయినా మనుషుల మధ్య మనిషిగా నువ్వు ఉండటమే ధైర్యం. చుట్టూ ఇళ్లే, హాయిగా నిద్రపోతున్నావు. అందుకని 1000 ఎకరాల్లో నీ ఒక్కిల్లే ఉంటే నువ్వు హాయిగా నిద్రపోగలవా? అసలు పగలు పనులు చేసుకోగలవా? హాయిగా ఉండగలరా? నీ భార్య పిల్లలు నువ్వు ఉండగలరా? ఒక్కసారి ఊహించండి. ఆ ఊహే భయంకరంగా ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే అసలు మన చుట్టూ ఉన్న మనుషులు మనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చారో చూసారా? ఆ ఊళ్ళో బతుకుతున్నాం, ఆ ఊళ్ళో తిరుగుతున్నాం, అనేక ఊళ్ళు వెళ్తున్నాం, అనేక తీర్థయాత్రలకు వెళ్తున్నాం, అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం, అనేక విహారయాత్రలకు వెళ్తున్నాం, సినిమాలకు వెళ్తున్నాం, షికారులకు వెళ్తున్నాం. ఇదంతా ఎందుకు చేయగలుగుతున్నాం అంటే చుట్టూ మొత్తం మనుషులే కాబట్టి. అసలు భయం లేదు అక్కడ. ఓ సినిమాకి వెళ్తే చుట్టూ మనుషులే, భయం లేదు, ఎవరూ లేరు. నువ్వు ఒక్కడివే అనుకోండి, ఇంటికాడి నుంచి బయలుదేరిన కాడి నుంచి ఊళ్ళో ఒక్క మనిషి కనపడతలేదు నీకు. సినిమా థియేటర్ వరకు ఒక్క మనిషి లేడు. థియేటర్లోకి వెళ్ళి టికెట్ కొనుక్కొని నువ్వు మీ ఆవిడ వెళ్ళి కూర్చున్నారు, ఒక్క మనిషి లేడు, మీ ఇద్దరే ఉన్నారు. మళ్ళీ తిరిగి రావాలంటే ఇంటి వరకు ఒక్క మనిషి కనపడతలే, ఊరంతా ఖాళీ అయిపోయింది. ఆలోచించండి ఒకసారి, మీరు బతకగలరు అక్కడ? అంటే మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న మానవ సమూహం మనం ధైర్యంగా బతకడానికి సహకారి అయిపోయింది. అది ఆల్రెడీ మేలు చేసేస్తుంది. అందరికీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మేలు వచ్చేసింది. మానవ సమూహంలో మానవుల మధ్య బతకటమే మేలు మనకి. అలాంటప్పుడు ఎందుకండి ఆ మనుషులతో గొడవలు, గోలలు, ఇబ్బందులు, బాధలు, మళ్ళీ వాళ్ళనే శత్రువులుగా చేసుకోవటం, వాళ్ళతోనే విరోధాలు పెట్టుకోవటం? చెప్పాక ఈ పాములు అయితే దూరంగా ఉండు, విరోధం పెట్టుకోబాక దూరంగా ఉండు.
వాటిని చంపడం నీకేం పని? నువ్వు పో, అవతలకు పో, ఆటి బతుకు వాటిని బతకని. లేదు మంచోళ్ళు అయితే కొంచెం సర్దుకో, అందరితో కలిసిమెలిసి ఉండు, హాయిగా ఉండు. ఇంత విశాల ప్రపంచంలో మనుషులు ఉండబట్టే నువ్వు ఉండగలుగుతున్నావు. అసలు ఆ విషయాన్ని మర్చిపోవు. కాబట్టి ప్రతి మనిషి మొత్తం మానవ జాతికి రుణపడి ఉంటాడు. ఎందుకని మనుషులు లేకపోతే నీకు ధైర్యం ఉండదు. ఒక గ్రామం తయారైనా, ఒక పట్టణం తయారైనా, ఒక ఊరు తయారైనా, ఏదైనా సరే చుట్టూ ఉన్నటువంటి మానవుల ఇళ్ళు, ఆ ఇళ్ళన్నింటి మధ్యలో మన ఇల్లు ఉంది. అందుకే ధైర్యంగా హాయిగా ఉన్నాం. పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు మనం తిరిగేది మనుషుల మధ్య, చుట్టూ మనుషుల మధ్య తిరుగుతున్నాం. అందుకని ధైర్యంగా ఉన్నాం. ఏ మనుషులు లేని అడవిలో తిరిగిరా వెళ్ళి ఒకసారి, దమ్ముంటే అడవిలోకి వెళ్ళండి, ఒక్కళ్ళు వెళ్ళిపోండి. అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అంటే ఏంటో, జీవితం విలువేంటో, చుట్టూ ఉన్న మనుషుల విలువేంటో. అందుకని రోడ్ల మీదకి వెళ్ళి ఆ బళ్ళోళ్ళతో ఈ బళ్ళోళ్ళతో ఈడ అడ్డం వచ్చాడు, ఆడ అడ్డం వచ్చాడు, కూరగాయలు ఓడితో, కిరాణా ఓడితో, కనపడినోడితో అలా గొడవలు పడకండి. వాళ్ళందరూ ఉండబట్టే ధైర్యంగా ఉన్నాం మనం. వాళ్ళు మనకు తెలియకుండానే ధైర్యాన్ని ఇస్తున్నారు. అసలు మనం ప్రపంచంలో, మానవ ప్రపంచంలో మానవులుగా బతకడానికి, ఆనందంగా ధైర్యంగా తిరిగి బతకడానికి కారణం వీళ్ళందరూ ఉండటమే. వీళ్ళందరూ ఉండటం వల్ల ఇంత ధైర్యంగా ఉన్నానని కొంచెం భరించి, ఎవడన్నా పొరపాటున నీకు అడ్డం వచ్చాడు, ఏమైంది, కొంచెం సర్దుకొని పక్క నుంచి పో. అలా ఒక మనిషిని అర్థం చేసుకోమంటున్నా, అన్ని ఓర్చుకోమని నేనేం చెప్పట్లా. నిజంగా మనం పొందుతున్న లాభాలు ఇవి. ఈ లాభాలను గుర్తు చేసుకొని నీ మనసుని స్థిరంగా ఉంచుకో. ఇంతకీ నీ వలన ఎదుటోడికి ఏదో లాభం వస్తుందని అసలు చెప్పట్లేదు నేను. ప్రతిరోజు మనను మనం తయారు చేసుకుంటున్నాం. నిన్ను నువ్వు ఇలా చక్కగా తయారు చేసుకో. నీకు ఒకవేళ ఇప్పటికీ భయాలు, బాధలు, దుఃఖాలు ఉన్నాయి, ఏం పర్వాలేదు, నీకు నువ్వు చెప్పుకో. నేను ఇందులోంచి బయటికి రాగలను, నన్ను నేను తయారు చేసుకుంటున్నాను, ఈ భయాలు నన్ను ఏం చేయలేవు, ఇవి ఊహాత్మకమైన భయాలు, నేను ఊహించుకు భయపడుతున్నానంతే. ఉన్నదాంతో నేను సంతృప్తిగా ఉంటాను, నాకున్న వాళ్ళతో సంతృప్తిగా ఉంటాను, నా గుణాలను మార్చుకుంటాను, నేను ఎవరితో ఘర్షణలు పడను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరితో అసలు విరోధాలు పెట్టుకొని. మనుషులందరూ నా అలాంటి వాళ్లే. నాకు హాని చేసిన వాళ్ళు, నాకు మేలు చేసిన వాళ్ళు, నాకు కీడు చేసిన వాళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ చల్లగా హాయిగా బతకాలని ఒక్కసారిగా మొత్తంగా అందరిని క్షమించి. ఆధ్యాత్మికతలో గివ్ అండ్ ఫర్ గివ్ అన్నారు. ఇవ్వు, మర్చిపో అన్నారు. ఇవ్వు, క్షమించు, మర్చిపో, అంతే ఆధ్యాత్మికతలో చెప్పింది. ఎందుకని అందరూ మనుషులే, అందరూ నీలాంటి వాళ్ళే. అసలు నీకు ఎక్కువ ఇబ్బంది కలిగేదంతా నీ సొంత వాళ్ళతోనే. నీ బంధుమిత్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ తల్లిదండ్రులు. తీవ్రమైన ఇబ్బందులు నీకు ఎప్పుడు బయట వాళ్ళ నుంచి ఉండవు. ఏదైనా నువ్వు వెళ్ళి కావాలని కల్పించుకొని అందరితో లంపటాలు పెట్టుకుంటే తప్ప. ఎక్కడో అరుదు కేసులు. నీ సొంత వాళ్ళతో వచ్చే ఇబ్బందులు ఏంటి? అసలు క్షమించి వాళ్ళని వదిలేసి మా వాళ్ళు, అసలు క్షమించడం కూడా ఎందుకు? మా వాళ్ళు హాయిగా ఉండాలి, పోన్లే అని సర్దుకునేదానికి. పోన్లే అని సర్దుకో, ఏముంది అందులో పెద్ద విషయం? మీరు జాగ్రత్తగా ఆలోచించి చూడండి ఒకసారి. నీ వాళ్ళ క్షేమం కోసం కదా, నీ కుటుంబ క్షేమం కోసం కదా నువ్వు ఎప్పుడు ఆలోచించి బతుకుతావు. వాళ్ళతో ఘర్షణ ఎందుకు నీకు? వాళ్ళంటే ఓర్చుకోలేవా? వాళ్ళు బాగుండాలని కదా నువ్వు కోరుకునేది. వాళ్ళు బాగుండాలని కోరుకుంటూనే వాళ్ళు మళ్ళీ నాకు అనుకూలంగా ఉండాలి, నాకు కింద ఉండాలని మనలో ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు. వాళ్ళు బాగుండాలంటాడు, కానీ వాళ్ళు నా అండర్లో నా కింద ఉండాలి, నన్ను పైకి లేపుతా ఉండాలి, నా పెత్తనం వాళ్ళ మీద సాగుతూ ఉండాలంటాడు. ఈ దుర్మార్గుడు ఒకడు ఉంటాడు మనలో. ఆ దుర్మార్గుడిని తీసేయి. ఇక ఆడొద్దు మనకి. స్థిత ప్రజ్ఞత అసలు ఏం అక్కర్లేదండి. మీలో ఇప్పుడు ఎన్ని భయాలున్నా, బాధలున్నా, చెడులున్నా, విసుగులున్నా, కోపాలున్నా, దుఃఖాలున్నా, కష్టాలున్నా ఇప్పుడు ఈ నిమిషం చక్కగా మీకు మీరు చెప్పుకోండి. అలా చెప్పుకుంటూనే ఉండండి, అవి పోతానే ఉంటాయి. పోయే వరకు చెప్పుకుంటానే ఉండండి. ఇది పాజిటివ్ థింకింగ్ కాదు, నెగిటివ్ థింకింగ్ కాదు, న్యాచురల్ థింకింగ్. ఏంటి? మనుషులు ఎలా ఉంటారు? నేను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అందరూ నాలాంటి మనుషులే, నాకు ఎవరితో విరోధం లేదు, నాకు హాని చేసిన వాళ్ళతోనూ విరోధం లేదు, నేను గుర్తుపెట్టుకోవట్లా, వదిలేసి అసలు నాకు కీడు చేసిన వాళ్ళతోనూ లేదు, నాకు మేలు చేసిన వాళ్ళందరి పట్ల కృతజ్ఞత ఉంది, తిరిగి చెల్లించుకుంటా. నాకు మేలు ఎవరెవరు చేశారో గుర్తుంది, వాళ్ళందరికీ తిరిగి మేలు చేస్తా. నాకు హాని చేసిన వాళ్ళకి హాని చేయను, ఎందుకంటే వాళ్ళు తెలియక చేశారు పాపం, వాళ్ళు బాగుండాలి. నాకు కీడు చేసిన వాళ్ళకి కీడు చేయను, వాళ్ళు తెలియక చేశారు పాపం, వాళ్ళు బాగుండాలి. ఈ రోజు నుంచి నా హృదయంలో ఎటువంటి కల్మషాలు లేవు. నా కుటుంబ సభ్యులందరినీ నేను భరిస్తాను, ఎందుకంటే వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటాను కాబట్టి వాళ్ళని ప్రేమిస్తాను. భరిస్తానంటే వాళ్ళు ఇబ్బంది పెడితే ఏదో నేను బాధలతో భరించడం కాదు, నేను ప్రేమిస్తాను కాబట్టి ఆ ప్రేమను వ్యక్తపరచటమే వాళ్ళని భరించటం. నేను ఇప్పుడు నా భార్యను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? చనువుతో మాట అంటే అన్నయ్య ఉండే, ఏమైంది అంటే పోయా,
లేదా మౌనంగా ఉండు. నా పిల్లల్ని ప్రేమిస్తున్నానంటే ఏదో పాపం తెలియక ఏదో అంటారు, అన్నేయండి, ఏదో చేస్తారు, చేయనివ్వండి. చనువు మీద ఎన్నైనా జరుగుతాయి ఇళ్లలో. వాళ్ళు బాగుండాలని కదా నేను కోరుకున్నది. అప్పుడు ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఏంటి, దాన్ని నేను ఓర్చుకోవాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, నేను ధైర్యంగా ఉండాలి. అలా మొత్తంగా నీ కుటుంబ సభ్యులకి, నీ బంధుమిత్రులకి, నీకు ఉపయోగపడుతున్న వాళ్ళకి, నీకు ఉపయోగపడే వాళ్ళకి, లేదా నీకు ఉపయోగపడపోయినా నీకు సంబంధ బాంధవ్యాలున్న నీ రక్త సంబంధీకులందరికీ, నీ బంధుమిత్రులందరికీ నువ్వే ఉపయోగపడేలా జీవించి, అది స్థిత ప్రజ్ఞత. నీ లోపల డెసిషన్ తీసుకో. ఇప్పుడు మొత్తం నీలో భయాలన్నీ ఎగిరిపోతాయి చూడు. నీలో బాధలు ఎగిరిపోతాయి, భయాలు ఎగిరిపోతాయి, ఒత్తిళ్ళు ఎగిరిపోతాయి, స్ట్రెస్లు ఎగిరిపోతాయి. ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటానని నిర్ణయించుకో. ఎవరితో విరోధం లేదు నాకు అని నిర్ణయించుకో. నా లోపల చెడునంతా తీసి బయట పారేస్తున్నాను అనుకో. అలా రోజు చెప్పుకో. మొత్తం అది బయటికి పోయే వరకు, స్థిత ప్రజ్ఞత వచ్చే వరకు నువ్వు చెప్పుకుంటానే ఉండు. లేదా ఇది పెట్టుకు వింటానే ఉండండి. లేదా ఏదైనా సందేహం వస్తే అడగండి, మళ్ళీ మాట్లాడుకుంటానే ఉందాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనని ఏ దేవుడు తయారు చేయలేదు. మనలో ఈ చెడులు మంచులు భయాలు ఏ దేవుడు కూర్చలేదు, ఏ గురువు కూర్చలేదు, ఏ మతము కూర్చలేదు. ఎవరో మనల్ని కూర్చి అన్యాయం చేయలేదు. మనను మనమే తయారు చేసుకుంటున్నాం. మనను మనమే తయారు చేసుకుంటున్నాం అనే సత్యం నిజమైనప్పుడు ఇప్పుడు కూడా మనం తయారు చేసుకోగలం. అది మన చేతిలో విషయమే. ఇప్పుడు వెంటనే మార్చుకోవచ్చు. ఆ వెంటనే మార్చుకోవటమే. మీరు ఒకవేళ పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్ థింకింగే చెప్పుకోండి. కానీ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టారో దానికి ఆపోజిట్లో మీ బ్రెయిన్ నెగిటివ్ థింకింగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. అందుకని జస్ట్ న్యాచురల్ థింకింగ్లో ఉండండి. న్యాచురాలిటీ, ఇది సహజత్వం. మనుషులు ఇలా ఉంటారు పాపం, తెలియదు వాళ్ళకి. అందరినీ మనం ప్రేమించుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకని వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి నాలో చెడు అంతా వదిలేస్తా. ఎదుటోళ్ళు వాళ్ళలో చెడు ఉంటే ఉన్నాయి, నేనేం చేయగలను? వాళ్ళలో చెడు నేనేం చేయలేను. ఒకళ్ళు బాగా చెడ్డోళ్ళు అయితే దూరంగా ఉంటా. ఒకవేళ చెడు విషయం నా ఇంట్లోనే పోనీ చెడ్డోళ్ళు మా ఆవిడ ఇంకోళ్ళు ఆ కాసేపు చెడు మాట్లాడారు, చెడు జరుగుతుంది అనుకోండి, మౌనంగా ఉంటా. ఏమి ఘర్షణ ఎందుకు? నా వాళ్ళు బాగుండాలిగా. చెడు అంటే ఏమంటే దీనిలో ఘర్షణలు పడతారు. నేను ఒకటి చెబుతా, వాళ్ళు ఒకటి చెబుతారు. ఆలోచించి చూడండి, అర్థం చేసుకోండి. మనను మనమే తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనను మనం మార్చుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు ఫ్రెష్గా. మీకు 90 ఏళ్ళు ఉన్నా 99 ఏళ్ళు ఉన్నా వినపడితే చాలు, ఏం ప్రాబ్లం లేదు. మీకు వినపడితే చాలు, ఇందులో ఏ కష్టం లేదు. ఎందుకని మీ అంతరంగంలో మీరు తీసుకునే నిర్ణయం అది. ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, వ్యక్తిగత చదువు. మీరు ఒక్కరు మాత్రమే చదవగలిగిన మీ అంతరంగ చదువు. దీన్ని ఇంకోళ్ళు చదవలేరు. మీరు మాత్రమే చదువుకొని మీ అంతరంగాన్ని, మిమ్మల్ని మీరు మాత్రమే సరి చేసుకోగలరు. ఇంకోళ్ళ వల్ల కాదు, దేవుడి వల్ల కాదు, గురువు వల్ల కాదు, గ్రంథం వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకని మీ లోపల ఉంది ఎవరికి తెలియదు, మీ ఒక్కళ్ళకే తెలుసు. మిమ్మల్ని మీరు చదువుకోగలరు, మిమ్మల్ని మీరు మార్చుకోగలరు, మిమ్మల్ని మీరు ఎలా కావాలంటే అలా ఉంచుకోగలరు. ఎందుకంటే మనమే తయారు చేసుకుంటున్నాం చిన్ననాటి నుంచి మరణించే వరకు. ఇప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఆలోచించి చూడండి. బాగుందనుకుంటే ఆచరించుకోండి. ఒకవేళ ఆచరించేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా మీ సందేహాలను అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నేను చెప్పినవి ఒకవేళ నచ్చకపోతే ఈయన సరిగ్గా చెప్పలేదు అనుకుంటే దయించి నన్ను క్షమించి వదిలేయండి. నేను చాలా సామాన్యుడను. ఇందులో వాదోపవాదాలతో పని లేదు. మీ సమయం వృధా చేసుకోవద్దు, నా సమయం అసలు వృధా చేయొద్దు. శుభమస్తు. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.